पाञ्चजन्य श्रीवाणीं गणेशाक्षरशोभिनीं चतुर्वेदमयी वन्दे वेद विज्ञान वेदिका वेद विज्ञान वेदिका। సభకు నమస్కారం. వేద విజ్ఞాన వేదిక ప్రతి నెల చివరి ఆదివారం సాయంకాలం నిర్వహిస్తున్నటువంటి తరతరాల తెలుగు కవిత ధారావాహిక ఉపన్యాస కార్యక్రమం ఈరోజు చాలా విశేషమైనటువంటి నెంబర్ కూడా 175వ ప్రసంగం. మీ అందరి సహకారంతో, మీ ఉత్సాహం చూసి, మీరు ఇచ్చిన ప్రోత్సాహంతో 175 మాసాలుగా మనం ప్రతి నెల క్రమం తప్పకుండా ఇవి నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఈరోజు విరాట పర్వం తిక్కన నాటకీయత అనే అంశం పైన ప్రసంగించడానికి గాను మనం ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ బులుసు అపర్ణ గారిని ఆహ్వానించుకున్నాం. అమ్మ, మీరు వేదిక వద్దకు వచ్చి ఆసీనులు కావాల్సిందిగా అందరి కర్తాల ధ్వనుల మధ్య ఆహ్వానిస్తున్నారు. కార్యక్రమాన్ని శ్రీమతి అరుణా శ్రీనాథ్ గారి కీర్తనతోటి శుభారంభం చేద్దాం. దయచేసి అందరూ సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేయండి లేదా సైలెంట్ మోడ్లో ఉంచండి. అలాగే దయచేసి అందరూ కూర్చొనే ఉండవలసిందిగా మనవి. వరాలు ఎవరు ఇచ్చిన నీవే కారణమమ్మా, ఏ వరాలు ఎవరు ఇచ్చిన నీవే కారణమమ్మా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులగునో నీ దయ కావలెనమ్మా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులగునో నీ దయ కావలెనమ్మా, ఏ వరాలు ఎవరు ఇచ్చిన నీవే కారణమమ్మా, ఓంకారము బీజాక్షరములు మహామంత్రములు నీవేగా, సకల భాషలు లిపి పదములు సంకల్పములు నీవేగా, ఓంకారము బీజాక్షరములు మహామంత్రములు నీవేగా, సకల భాషలు లిపి పదములు సంకల్పములు నీవేగా, వరము కోరుకొను భక్తులకైనా వరములను సగే వేల్పులకైనా కావలే తల్లి నీ కరుణా, కదలదు సృష్టి నీవు వినా, ఏ వరాలు ఎవరు ఇచ్చిన నీవే కారణమమ్మా, కాలగమనము స్ఫురణ గణనం బుద్ధిధారణ నీవేగా, ఆత్మజ్ఞానము మాయా ప్రజ్ఞ సృష్టి స్థితిలయ నీవేగా, కాలగమనము స్ఫురణ గణనము బుద్ధిధారణ నీవేగా, ఆత్మజ్ఞానము మాయా ప్రజ్ఞ సృష్టి స్థితిలయ నీవేగా, ఇది అని తెలియని మూల రూపిణివి నిధులను కురిసెడి కామరూపిణివి, రసభరితము సృష్టి కదా నీ కృప వలదా శారదా, ఏ వరాలు
ఎవరు ఇచ్చిన నీవే కారణమమ్మా. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకును నీదయ కావలెనమ్మా. ఏ వరాలు ఎవరు ఇచ్చిన నీవే కారణమమ్మా. ధన్యవాదాలు అరుణ్ గారు. మేము పరభాషా రాష్ట్రంలో ఉండి కూడా, అంటే ఇది మీకు మొదటిసారి కాదు ఇక్కడికి రావడం, అయినా ఈ సంస్థకు రావడం మొదటిసారి కనుక చెప్తున్నాను. చూడండి, తెలుగు సాహిత్యం మీద ఆసక్తి కలిగిన వాళ్ళు, బులుసు అపర్ణ గారి మీద గౌరవం ఉన్న వాళ్ళు, మీ ప్రసంగం వినాలన్నటువంటి ఉత్సాహం ఉన్నవాళ్ళు ఎంతమంది వచ్చినారు. 2010 నుంచి ఇప్పటి వరకు 16.5 సంవత్సరాలుగా మేము ఇలా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. ముఖ్యంగా పరభాషా రాష్ట్రంలో ఉన్నాం కనుక మా తరం వాళ్ళకి, వచ్చే తరం వాళ్ళకి కూడా భాష మీద మక్కువ తగ్గిపోకూడదని, దాంట్లోని మాధుర్యం తెలియాలని, సాహిత్యంలోని గొప్పతనం తెలియాలని, సాహితీకారుల పేర్లు తెలియాలని మీ వంటి వారిని ఆహ్వానించుకొని ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. మరొకసారి మనం అందరం కూడా అపర్ణ గారిని మన కరతాళతో స్వాగతం తెలియజేద్దాం. అలాగే కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ కార్యక్రమంలోకి వెళ్దాం. ఎప్పట్లాగానే వారి గురించిన వివరాలు, వారి ప్రజ్ఞాపాఠవాలు, వారు సాధించినటువంటి, వారు అధిరోహించినటువంటి ఉన్నత శిఖరాలు, వీటన్నిటి గురించి మనకు జేకే రెడ్డి గారు తెలియజేస్తారు. తర్వాత పండిత సత్కారం గావించుకొని ప్రసంగం విందాం. జేకే రెడ్డి గారు. సభకు నమస్కారం. తెలుగు తల్లికి నమస్సుమాంజలు. డాక్టర్ బులుసు అపర్ణ గారి పరిచయం. డాక్టర్ బులుసు అపర్ణ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో గల భీమడోలు పట్టణంలో శ్రీ అచ్యుత రామ్మోహన్ గారు, శ్రీమతి నాగపద్మ మీనాక్షి దంపతులకు 1987లో జన్మించారు. డాక్టర్ అపర్ణ గారు కళాశాల విద్యానంతరం తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం నుంచి సంస్కృతంలో ఎంఏ స్నాతకోత్తర పట్టాన్ని, బీఈడి పట్టాలను పొంది తదుపరి పిహెచ్డి చేసి డాక్టరేట్ను సాధించారు. అంతేకాకుండా తెలుగు భాషాపరమైన విద్య పట్ల ఆసక్తితో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎంఏ తెలుగులో స్నాతకోత్తర పట్టాన్ని కూడా పొందారు. డాక్టర్ అపర్ణ గారి తల్లిదండ్రులు ఇరువురు తెలుగు భాషా పండితులు. భాషా జిజ్ఞాస బహుశా బాల్యం నుండే ప్రారంభం అవడానికి వారే మార్గదర్శులని అనుకోవచ్చు మనం. గురువర్యులు, సంస్కృతాంధ్ర పండితులు శ్రీ ధూళిపాల మహాదేవమణి గారి శిష్యర్గంలో, మార్గదర్శకత్వంలో అవధాన విద్యలో శిక్షణ పొంది 2004లో ప్రథమ అష్టావధానం కేవలం 17 సంవత్సరాల వయస్సులోనే ప్రారంభం చేశారు. రవీంద్ర భారతి హైదరాబాదు, సిద్ధార్థ కళాశాల విజయవాడ, లలిత పీఠం విశాఖపట్నం, కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్ లాంటి ప్రముఖ వేదికలపైన దాదాపు 300కు పైగా అష్టావధానాలు చేశారు. 2014 సంవత్సరం నుండి ఇప్పటి వరకు 7 శతావధానాలు, 2 ద్విశతావధానాలు చేశారు. అంతేనా, 300కి పైగా ప్రవచన ప్రసంగాలు కూడా చేశారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీరు చేసిన 2 అష్టావధాన కార్యక్రమాలు ప్రసారం చేయబడ్డాయి. అంతేకాకుండా విదేశాల్లో, అంటే ఖతార్ దేశం దోహా నగరంలో జరిగిన 9వ తెలుగు సాహితీ సదస్సులో అవధానం చేసి మధ్యప్రాచ్య దేశాల్లో అవధానం చేసిన మొదటి వ్యక్తిగా గుర్తింపు పొంది
వారి సాధన లాంటిది. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం దక్కించుకున్నారు. ద్వారకాగిరి నాయక్ అనే మకుటంతో వెలువడిన తొలి తెలుగు మత్త కోకిల పద్య శతకం ప్రచురింపబడ్డ వారి స్వీయ రచన. సాహిత్యంపై ఉన్న అభిలాషతో సాహితీ కౌముది అనే యూట్యూబ్ ఛానల్ను స్వయంగా నిర్వహిస్తూ సంస్కృతాంధ్ర భాషల్లోని సాహిత్య సౌరభాలను సాహితీ ప్రియులకు, భాషాభిమానులకు, నేటి తరం యువతీ యువకులకు అందిస్తూ ఉన్నారు. అంతేకాకుండా భగవద్గీత వివరణను వీడియోల ద్వారా అతి సులువైన సరళిలో భాషలో సామాన్యులకు తేలికగా అర్థమయ్యేటట్లు అందిస్తున్నారు. ప్రస్తుతం డాక్టర్ అపర్ణ గారు ద్వారకా తిరుమల మండలంలోని జి కొత్తపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఓరియంట్ ఉన్నత పాఠశాలలో సంస్కృత ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. మరి అవధాన రాజహంసిని, అవధాన విద్వన్మణి, అవధాన విద్యాకోకిల, అవధాన విద్యా సురభి, అవధాన విద్యా సరస్వతి వీరికి అలంకరించినటువంటి బిరుదులు. మరి వీరు అందుకున్న పురస్కారాలు చాలా పెద్ద లిస్ట్ ఉందమ్మా. అందులో మచ్చుకు కొన్ని చెప్తాను. ప్రపంచ తెలుగు మహాసభల ప్రధాన వేదికపై జరిగిన పురస్కారం, దూరదర్శన్ సప్తగిరి ఛానల్ వారిచే మహిళా సాధికారత పురస్కారం, అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంస్థచే విద్యారత్న పురస్కారం, తెలంగాణ గవర్నర్ గారి చేతుల మీదుగా హెచ్ఎంటీవీ వారి మాతృశక్తి పురస్కారం, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే ఉగాది పురస్కారం, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్ వారిచే కీర్తి పురస్కారం మచ్చుకు కొన్ని. ఈనాడు మన వేద విజ్ఞాన వేదిక తరతరాల తెలుగు కవిత ఉపన్యాస ధారావాహిక కార్యక్రమంలో 175వ ప్రసంగంగా విరాట పర్వం తిక్కన నాటకీయత అనే అంశంపై ప్రసంగించబోయే ద్విశతావధాని, అవధాన విద్వన్మణి, రచయిత, అంతకు మించి మంచి వక్తే డాక్టర్ బులుసు అపర్ణ గారిని ఈ సభకు సగర్వంగా పరిచయం చేస్తున్నాను. మరి ఇవాళ తిక్కన నాటకీయత విరాట పర్వం కాబట్టి వారి అనుమతితోటి 3 పద్యాలు ఎన్నుకున్నాను, తిక్కన గారు రాసినట్వి. అందులో మొదటి పద్యం సైరంధ్రి కీచకుడితో పాడే పద్యం. తిక్కన గారు 2 సార్లు ఈ పద్యాన్ని ఉపయోగించారట విరాట పర్వంలో అని చెప్తారు. ఒకసారి కీచకుడి దగ్గర, ఒకసారి భీముడితో నేను ఇలా అన్నాను కీచకుడితో అని చెప్తారట. చాలా అద్భుతమైన పద్యం, ప్రయత్నం చేస్తాను. దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాప స్ఫురత్ గర్వాంధ ప్రతివీర నిర్మదన విద్యాపారగుల్ మత్పతుల్ గీర్వాణాకృతులే ఉరిబ్డు నిను దోర్లీలన్ బెసంబట్టి గంధర్వుల్ మానము ప్రాణము గునుట తథ్యం బెమ్మియుం కీచకా రెండవది కరతాళధ్వనులు కొట్టచ్చు, తప్పేం లేదు. రెండవ పద్యం నేను ఆనవాయితీగా కాంచనమయ వేదిక అని పాడుతూ ఉంటాను. దాని బదులుగా అర్జునుడు కర్ణుడితో పాడే పద్యం ఉత్తర గోగ్రహణంలో. రాధేయ ప్రేలితి వెన్నుమార్లు కురు వృద్ధుల ముందర, ప్రేలితి వెన్నుమార్లు కురు వృద్ధుల ముందర, నేనొకండనే చాలుదు అర్జునున్ గెలువ సంగరమందని, నీదు శస్త్ర విద్యాలవ దుర్విదగ్ధత బయల్పడు కాలము దాపురించే, నిన్ కాలుని ప్రోలి కంపెదను కర్ణ, నిన్ కాలుని ప్రోలి కంపెదను కర్ణ, రణాంగణమందు నిల్వుమా
ముచ్చటగా 3వ పద్యం. ఇది మాయాజోదం కాదు రారాజా, మాయలు చేసి గెలవడానికి. విఠలాక్షునే జయించినటువంటి కిరీటితో యుద్ధం. ఏనుంగు నెక్కి పెక్కేనుంగులిరుగడరా పురవీధుల గ్రాలగలవే, మణిమయంబైన భూషణ జాలముల నొప్పి ఎడ్డోలగంబున నుండగలవే, కర్పూర చందన కస్తూరి కాదుల ఇంపు సొంపార భోగింపగలవే, అతి మనోహరలగు చతురాంగనలతోడి సంగతి వేట్కలు సలుపగలవే, కయ్యమున నోడిపోయిన కౌరవేంద్ర వినుమునా బుద్ధి మరలి ఈ తనువు విడిచి సుగతి వడయుము తొల్లింట చూరగలవే, జూదమిచ్చట నాడంగరాదు సుమ్ము, ఆ నమస్కారం. డాక్టర్ అపర్ణ గారితో కూడా వారి స్నేహితురాలు విచ్చేశారు, వారికి వారి సోదరులు విచ్చేశారు, అంతేగాక తిరుపతిలో వారితో కలిసి చదువుకున్న వారి సహాధ్యాయి విచ్చేశారు. దయచేసి ఒకసారి మీరు నిలబడితే మేము నమస్కారం చెప్పి మీకు స్వాగతం తెలియజేసుకుంటున్నాం. చాలా ధన్యవాదాలు మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు. దయచేసి కూర్చోండి. ఇప్పుడు డాక్టర్ బులుసు అపర్ణ గారిని మన సంప్రదాయం ప్రకారంగా నూతన వస్త్రాలు బహుకరించి మనందరి తరఫున జ్ఞాపిక బహుకరించి శాలువతోటి మనం సత్కరించుకుందాం. అమ్మ మీరు ముందుకు రండి. ప్రభ గారు మీరు రండి. ప్రభ గారి తర్వాత ప్రభ గారు వస్తున్నారు. ప్రబల జానకి గారు వారిని సత్కరిస్తారు. ఈవిడ ఖతార్లో ప్రోగ్రామ్కి నేను ప్రత్యక్ష సాక్షి. అలాగా, అంటే వారు పరిచయంలో రాసింది నిజమా కాదు అని మీరు చెప్తున్నారు. నేను అదృష్టవంతురాలని చెప్తున్నాను. సంతోషం. ప్రబల జానకి గారు వారిని సాలుతో సత్కరిస్తున్నారు. టేబుల్ కిందికి వెళ్ళి ఉంటుంది. డాక్టర్ బులుసు అపర్ణ గారు విరాట పర్వం తిక్కన నాటకీయత. రెండమ్మ. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. దూరీకృత సీతార్తిః ప్రకటీకృత రామవైభవస్ఫూర్తిః దారిత దశముఖకీర్తిః పురతో మమ భాతు హనుమతో మూర్తిః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ముందుగా సభకు నమస్కారం. సభలో ఉన్న రసజ్ఞులైన ప్రేక్షకులకు శిరస్సు వంచి నమస్సులు. ఎందుకనంటే తెలుగు రాష్ట్రాలలో ఒక సాహిత్య సభ జరిగితే ఆ సభా ప్రాంగణానికి ముందు హాలు నిండినది అనే బోర్డు పెడతామా ఎప్పటికైనా అంటే కొంచెం సందేహాస్పదమే. కానీ ఇక్కడ ప్రతీ నెల అలాంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అని చెప్తున్నారు జేకే రెడ్డి గారు. ప్రతీ నెల పలానా సమయం అయిన తర్వాత 6:40కి ఇక్కడ హాలు నిండింది. పక్కన చిరంజీవి సినిమా ఆడనివ్వండి, పవన్ కళ్యాణ్ సినిమా ఆడనివ్వండి, ఏదైనా సరే ఇక్కడ మాత్రం ఇక్కడ ఈ కార్యక్రమానికంటూ ఉండే ఖచ్చితంగా వచ్చే శ్రోతలు ఉన్నారు. ఇలా హాల్ నిండుతుంది అని అంటే
మీ మాతృభాషాభిమానానికి శిరస్సు వంచి నమస్సులు. ఉపోద్ఘాతం చాలా చెప్పాలని ఉన్నా సమయం తక్కువగా ఉన్న కారణంగా, అంటే గంట 10 నిమిషాల నుంచి గంటం పావు అని అంటున్నారు. పావు కూడా తలకాయ ఊపల జేకే రెడ్డి గారు గంట 10 నిమిషాలు అని మాత్రం అంటున్నారు. కాబట్టి ఇతర విషయాల జోలికి ఇంకా వెళ్ళే అవకాశం లేనందున వేద విజ్ఞాన సభ వారికి, నిర్వాహకులకు నమస్సులను తెలియచేస్తూ ఈరోజు అంశం విరాట పర్వం, తిక్కన నాటకీయత. మానవాళికి వ్యాస ప్రసాదంగా లభించింది మహాభారతం. ధర్మశాస్త్రమని, వేదాంత శాస్త్రమని, నీతి శాస్త్రమని, మహాకావ్యమని, సర్వలక్ష్య సంగ్రహము అని, బహుపురాణ సముచ్చయము అని ఎంతో కొనియాడబడిన ఈ మహాకావ్యాన్ని, మహా ఇతిహాసాన్ని తెలుగులో నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ వారు ఒక స్వతంత్ర రచనగా దీన్ని రచించారు. ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, సంస్కృత భారతానికి ఇది అనువాదం కాదు, తెలిగించారే తప్ప అనువదించలేదు. ఎక్కడా కూడా మనకి మేము రచిస్తున్నాము అని చెప్పుకున్నారే తప్ప నన్నయ్య గారు కానీ తిక్కన గారు కానీ ఆంధ్రీకి అనువదిస్తున్నాము అనే మాట లేదు. కాబట్టి ఇది అనువాద గ్రంథము అని మాత్రం కొంతమంది ఈ మధ్యన బయలుదేరారు. ఏం మాట్లాడితే మనం తొందరగా అందరూ మన వైపు తిరిగి చూస్తారు, అది చెడైనా పర్వాలేదు, అది అబద్ధమైనా పర్వాలేదు, ఒక్కసారి మొత్తం లోకాన్నంతా మన వైపుకి ఎలా తిప్పుకోవచ్చు అని అంటే, ఒక కాని మాట మాట్లాడితే అందరూ ఒకేసారి చూస్తారు కదా మనల్ని అనే ఆలోచనతో మహాభారతము అనువాద గ్రంథము అనే మాటలు మాట్లాడేవారు కూడా ఉన్నారు. కానీ ఇది అనువాద గ్రంథము కానే కాదు, ఇది స్వతంత్ర రచన, తెలుగులోకి తెనిగింపబడిన స్వతంత్ర రచన. ఇలా 18 పర్వాల మహాభారతం స్థూలంగా 3 విభాగాలు: ఆది పంచకము, యుద్ధ షట్కము, శాంతి సప్తకము. ఆది పంచకము, ఆది పర్వము, సభాపర్వము, అరణ్య పర్వము, విరాట పర్వము, ఉద్యోగ పర్వము, ఈ 5 పర్వాలు కలిపి ఆది పంచకము అయితే, అక్కడి నుంచి భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలు యుద్ధ షట్కం అయితే, ఆ తరువాత ఉన్న 7 పర్వాలు శాంతి పర్వం నుంచి, శాంతి పర్వము, ఆనుశాసనిక పర్వము, అశ్వమేధ పర్వము, ఆశ్రమవాస పర్వము, మౌసల పర్వము, మహాప్రస్థాన పర్వము, స్వర్గారోహణ పర్వము, ఈ 7 పర్వాలను కలిపి శాంతి సప్తకము అని అంటారు. ఇలా 3 విభాగాలుగా స్థూలంగా చెప్పబడిన మహాభారతంలో 4వ పర్వం నుంచి తిక్కన గారు వారి రచనను ప్రారంభించారు. దీనికి విశ్లేషకులు అనేక రకాలైన కారణాలను విశ్లేషించారు. తిక్కన గారు విడిచిపెట్టిన అరణ్య పర్వ శేషాన్ని, నన్నయ్య గారు విడిచిపెట్టిన అరణ్య పర్వ శేషాన్ని తిక్కన గారు ఎందుకు ముట్టుకోలేదు అని అంటే, అశుభము అనే కారణం చేత కొంతమంది ముట్టుకోలేదని, కొంతమంది ఏం చెప్పారు అంటే నన్నయ్య గారు దాన్ని అప్పటికే నరాంకితం చేసి ఉన్నారు గనక, రాజరాజ నరేంద్రునకు నరాంకితం చేసి ఉన్నారు, కానీ తిక్కన గారు దాన్ని హరిహరనాథునకు అంకితం ఇవ్వాలి అని అనుకుంటున్నారు గనక, అది నరాంకితం అయినప్పుడు మనం దైవాంకితం చేస్తున్నాం, రెండింటినీ కలపడం వద్దు అనే ఆలోచనతో అలా చేసి ఉండవచ్చు అని. అప్పటికే ఆయన మనుమసిద్ధి ఆస్థానంలో ఉన్న కారణంగా మనుమసిద్ధి అజ్ఞాతవాసం చేయవలసిన పరిస్థితుల్ని చూశాడు ఆయన తిక్కన గారు. కాబట్టి విరాట పర్వం కూడా పాండవుల యొక్క అజ్ఞాతవాసం కథతో ప్రారంభమవుతుంది గనక రెండిటికి సరిపోయినట్లుగా అనిపించి అక్కడి నుంచి ప్రారంభించారు అని. అలా కాకుండా నన్నయ్య గారు ఈ పర్వశేషాన్ని కూడా వ్రాసే ఉంటారు, అది మనకి లభ్యము కావటం లేదేమో, అలభ్యమేమో, అది ప్రచ్ఛన్నంగా ఉండిపోయిందేమో, అది తర్వాత అయినా సరే బయటకు వస్తుందేమో అనే ఆలోచనతో అయినా సరే దాన్ని విడిచిపెట్టి విరాట పర్వం నుంచి ప్రారంభించారు అని ఇలా రకరకాల కారణాలను విశ్లేషకులు మన ముందు ఉంచారు. సరే, దాన్ని ఏ కారణాన్ని ఇదమిత్తంగా ఇది అని మనం చెప్పడానికి సాహసం చెయ్యలేకపోయినా ఏ కారణాన్ని తీసుకున్నా సమంజసంగా అనిపిస్తూనే ఉంది కనుక, శ్రీయన గౌరీనా పరగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి అయి హరిహరం బగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమ శివాయని
పల్కెడు భక్త జనంబు వైదిక ధ్యాయిత కిచ్చమెచ్చు పరతత్వము గొల్చెదనిష్ట సిద్ధికిన్ అని, పరతత్వము కొల్చెదనిష్ట సిద్ధికిన్ అని నమస్కారాత్మకంగా ఆయన రచనను ప్రారంభించారు. రచన ఎప్పుడు ప్రారంభించేటప్పుడు ఆశీపూర్వకంగా కానీ, నమస్కారాత్మకంగా కానీ, లేదా వస్తు నిర్దేశంతో కానీ ఉండాలి అని అంటారు. అంటే సాక్షాత్ కథలోకి ప్రవేశిస్తూ వస్తువుని నిర్దేశిస్తూ ప్రారంభించడం, లేదా ఒక ఆశీపూర్వకమైన, ఈ ఆశీపూర్వకమైన ఆరంభము మన నన్నయ్య గారి దగ్గర చూద్దాం. భూయాసు పురుషోత్తమాంబుజ భవ శ్రీకంధరా శ్రేయసే అన్న చోట్ల అది ఆశీపూర్వకమైన ప్రారంభమైతే, ఇది నమస్క్రియాత్మకమైన ప్రారంభం, కొల్చెదన్ అని. వస్తు నిర్దేశాత్మకమైన ప్రారంభాన్ని చేశారు ఎర్రన గారు. స్ఫురదరుణాంసు రాగ రుచి పొంపిరివోవ నిరస్త నిరదాభరణములే అని. అలా మొత్తానికి ఏంటంటే మనకి మహాభారతంలో 3 రకాలైన ప్రారంభాలను మనం చూస్తాం. అలా ప్రారంభించిన ఆయన భారతాన్ని ఎలా కీర్తించారు అంటే, వేదములకు అఖిల స్మృతి వాదములకు బహుపురాణ వర్గంబులకున్ వాదైన చోటులను తామూదల ధర్మార్థ కామ మోక్ష స్థితికిన్ అన్నారు. మామూలుగా సాధారణంగా మనం చాలా ఎక్కువగా వినే మాట ఏమిటంటే, ఎది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్క్వచిత్ అని అంటారు మహాభారతాన్ని అని అంటారు. అంటే ఎది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్క్వచిత్. ఇక్కడ ఏదైతే ఉందో అదే బయటంతా కనిపిస్తుంది, ఇక్కడ ఏది లేదో అది బయట ఎక్కడ చూసినా కనిపించదు. ఇది మహాభారతానికి ఉన్న గొప్పతనము అని అంటారు. అయితే ఎప్పుడూ కూడా మనం ఆఖరి పాదాన్నో ఒక పాదాన్నో పట్టుకుని దాన్ని మనం నిర్ధారణకు వచ్చేయడం అన్నది సరైన నిర్ణయం అవ్వదు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ గురించి భారతంలో లేదు అంటే దాని అర్థం ఆపరేషన్ సింధూర్ అబద్ధమనా? ఎది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్క్వచిత్. బయట లేనిది భారతంలో లేదు, భారతంలో ఉన్నదే బయట ఉంది అని అంటే దానికి పైన పూర్వభాగం ఒకటి ఉంది. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ ఎది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్క్వచిత్. చతుర్విధ పురుషార్థములలో దేని గురించైనా మనం తెలుసుకోవాలి అంటే అది మనం మహాభారతాన్ని చదివితే సరిపోతుంది. మహాభారతంలో ఉన్నదే బయట ఉంది అంటే అది స్మృతులు కావచ్చు, పురాణాలు కావచ్చు, ఇతిహాసాలు కావచ్చు, వేదాలు కావచ్చు, ఏదైనా సరే ఈ చతుర్విధములకు సంబంధించిన పురుషార్థాలను గురించి మనం తెలుసుకోవాలి అంటే దానికి సంబంధించిన జ్ఞానం కలగాలి అని అంటే అప్పుడు ఇదిగో మీరు భారతాన్ని ఆశ్రయించండి, భారతంలో ఉన్నదే అన్ని చోట్ల ఉంది, భారతంలో లేనిది ఎక్కడా లేదు అనే ఈ వ్యాస వాక్యాన్ని ఆధారంగా చేసుకుని తామూదల వాదైన చోటులను తామూదల ధర్మార్థ కామ మోక్ష స్థితికి అని అన్నారు. వాదైన చోటుల, వాదు అంటే ఒక, అదేమిటి అక్కడ స్మృతిలో అలా చెప్పబడింది, వేదంలో ఇలా చెప్పబడింది, పురాణంలో ఇలా చెప్పబడింది, మూడిటికి పొసగటం లేదే, ఏది మనం నిర్ధారణకి రావాలి అని అన్న చోట వాదైన చోటులను, అలా ఒక వాదం ఏర్పడితే గనక ధర్మం విషయంలో ఒక సంశయము, వేదం ఇలా చెప్తోంది, పురాణాలు ఇలా చెప్తున్నాయి, స్మృతులు ఇలా చెప్తున్నాయి, ఏది మనం దాన్ని ప్రమాణంగా తీసుకోవాలి అంటే అలా వాదైన చోటులను మూదల అంటే ప్రమాణము. ఏది ప్రమాణము అంటే మహాభారతము ప్రమాణము. ధర్మార్థ కామ మోక్ష స్థితికి దేనికి ప్రమాణము? ధర్మమునకు గాని, అర్థమునకు గాని, కామమునకు గాని, మోక్షమునకు గాని ఈ పురుషార్థములకు సంబంధించిన వాదన ఎక్కడైనా వస్తే దానికి ప్రమాణంగా ఏం తీసుకోవాలి అని అంటే మహాభారతాన్ని తీసుకోవాలి అని ముందు చెప్పిన ఎది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్క్వచిత్ అనే శ్లోకాన్ని ఆధారంగా చేసుకుని భారతాన్ని కీర్తించారు తిక్కన గారు. అలాగే విరాట పర్వం, ఎలాంటి విరాట పర్వం ఆయన మొదలు పెడుతూ అన్నారు, హృదయాహ్లాది చతుర్థము ఊర్జిత కథోపేతంబు. హృదయాహ్లాది చతుర్థము ఊర్జిత కథోపేతంబు నానారసాభ్యుదయోల్లాసి విరాట పర్వము. అట ఉద్యోగాదులన్గూడగా 10 తెనుంగు బాస జన సంప్రార్థ్యంబులై పెంపునన్ తుదిముట్టన్ రచయించదన్ బుధ సంతోషంబు నిండారగన్. ఇక్కడ తుదిముట్టన్ అన్న తర్వాత 2 సార్లు ఎందుకన్నానంటే రచయించదన్, తుదిముట్టన్, రచయించుటొప్పు అని రచిస్తున్నానని అన్నారు కానీ ఆయన నేను అనువదిస్తున్నాను అన్న మాట తిక్కన గారు చెప్పుకోలేదు. అందుకని తుదిముట్టన్ రచయించుటొప్పు
బుధ సంతోషంబు నిండారగన్ అని. విరాట పర్వం ఎలాంటిది అంటే హృదయాహ్లాది, హృదయానికి చాలా ఆహ్లాదాన్ని కలిగిస్తుందట. ఎందుకని కలిగిస్తుంది అంటే అంతకు ముందు పర్వం మనం అరణ్య పర్వం చూసుకున్నాం, ఆది పర్వంలో చూసుకున్న ఉపాఖ్యానాలు ఉపాఖ్యానాలు మనకి చాలా కనిపిస్తాయి. చాలా 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 ఉపాఖ్యానాలు కనిపిస్తాయి. అంటే ప్రధానమైన కథ నుంచి ప్రక్కకు జరిగి ఇతర విషయాలు చెప్పి మళ్ళీ ప్రధానమైన కథలోకి రావడం అన్నో కనిపిస్తూ ఉంటాయి. కానీ విరాట పర్వం హృదయాహ్లాది. మనం ఇంకొక మన మామూలుగా మన భాషలో చెప్పుకోవాలంటే ఇంకొక ఫ్లాష్ బ్యాక్ కానీ సైడ్ స్టోరీ కానీ ఇంకే ఉండదు. కేవలం పూర్తిగా ప్రధానమైన కథే నడుస్తుంది. అది కూడా అప్పటి వరకు పాండవులు అలా తిరిగిన వారు ఒక్కసారిగా వారి వారి వేషములను మార్చుకుని మారు వేషాలలో జనాలకి పట్టుబడకుండా, రాజులకి ఎవరికి తెలియకుండా, కౌరవుల కంట్లో పడకుండా దొరకకుండా 1 సంవత్సరం పాటు అజ్ఞాతవాసం చెయ్యడము అని అంటే మనం ఒక రకంగా మాట్లాడుకోవాలంటే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. అందువల్ల అది హృదయాహ్లాది. చతుర్థము పర్వాలలో 4వ పర్వం అది. ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వం, విరాట పర్వం. అంతేకాదు అది చతుర్థమును సాధించడానికి ఉపయోగపడే పర్వము కూడా. అంటే ధర్మ అర్థ కామ మోక్షములలో మోక్షమును సాధించడానికి, మోక్షానికి సాధించడానికి అర్హత ఏముంది అంటే ముందు ఇంద్రియ నిగ్రహం చాలా అవసరం. పాండవులను శాంతి దాంతులుగా చేయడానికి ఉపయోగపడే ఘట్టం అన్నమాట. అంటే అంతరింద్రియ నిగ్రహం శమః అంటారు, బాహ్యేంద్రియ నిగ్రహం దమః అని అంటారు. మన అంతరింద్రియాలని మన అదుపులో పెట్టుకుంటే అది శమము, అప్పుడు వారు శాంతిమంతులవుతారు. అలా కాకుండా బాహ్యేంద్రియాలు, ఇలా చేతులు కాళ్ళు ఇవి బాహ్యేంద్రియాలు, వీటిని అదుపులో పెట్టుకుంటే అది దమం అవుతుంది, అది కలిగిన వారు దాంతులవుతారు. ఇలా శాంతి దాంతులు కలిగిన వారుగా మరింత పరిపక్వత పొందడానికి ఈ విరాట పర్వము అనే ఘట్టం పాండవులకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వచ్చిన కోపాన్ని చూపించడానికి అవకాశం లేదు, వచ్చిన బాధని చూపించడానికి అవకాశం లేదు. చాలా సందర్భాలలో ఈ తర్జన భర్జన, ఈ ఘర్షణ మొత్తం పాండవులలో ప్రతి ఒక్కరూ పడతారు. హృదయం బద్దలైపోయేంత బాధ ఉంటుంది, కానీ ముఖం మీద చిరునవ్వే చూపించాలి, అది పరిస్థితి. అలాంటి పరిస్థితులు పాండవుల్లో ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటారు. అలా వారిని శాంతిదాంతిమంతులుగా తయారు చేసే విరాట పర్వం ఘట్టం అది వారి యొక్క పరిపక్వతను మరొక స్థాయికి తీసుకువెళ్ళడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అది చతుర్థము. ఊర్జిత కథోపేతంబు, మంచి దృఢమైన కథ, ఎక్కడా కూడా పట్టు సడలిపోకుండా మనకి విసుగు పుట్టకుండా నడిచే కథ, అది ఊర్జితమైన కథ. నానా రసాభ్యుదయోల్లాసి, సుమారుగా నవరసాలను పోషింపదగిన కథగా కనిపిస్తుంది. ఉత్తర అభిమన్యుల వివాహం దగ్గర శృంగార రసం పోషింపబడితే యుద్ధం దగ్గర ఉత్తర కుమారుడు మాటలు, యుద్ధానికి ముందు ఉత్తర కుమారుడు మాట్లాడిన మాటలు, యుద్ధ రంగంలో ఉత్తర కుమారుడు యొక్క చేష్టలు, ఈ రెండు చూస్తే అది హాస్యరసాన్ని పుట్టిస్తాయి. కరుణ, ఎవరున్నారండి కరుణ అంటే మనకి వెంటనే గుర్తొస్తుంది ద్రౌపది. ఆ తల్లికి ఎన్ని అవమానాలు జరిగాయో. కరుణరసం పోషించడానికి అక్కడ ద్రౌపది ఘట్టాలు చాలా కనిపిస్తాయి. రౌద్రము, భీమసేనుడు ఎప్పుడెప్పుడు తన కోపాన్ని బయటపెట్టడానికి అవకాశం దొరుకుతుందా అని చూస్తాడు భీమసేనుడు. వీరత్వము, యుద్ధంలో అర్జునుడు కానీ మిగిలిన పాండవులు కానీ చూపించేది వీరరసమైతే, యుద్ధం జరిగిన తీరు భయము, బీభత్సము, అలాగే జనులకు ఆశ్చర్యము, విస్మయాన్ని కలిగించేలా ఇలా నానా రసాభ్యుదయోల్లాసి, ఒక్క రసం కాదు అన్ని రకాల రసములను పోషించడానికి వీలుగా ఉన్న కథ. ఆ తరువాత భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక స్త్రీ పర్వాలు, శాంతి పర్వాలు, అక్కడ దాకా ఏడుపు లేదా వీరత్వము, భయానకము, భీభత్సము, చివరిలో స్త్రీ పర్వం అంతా కరుణ రసాత్మకం. ఇవి తప్ప వేరే ఇతర రసాలు, అక్కడ శృంగార రసం పోషించడానికి అవకాశం లేదు, అక్కడ హాస్యానికి అవకాశం లేదు. ఇలా అన్ని రసాలకు అవకాశాన్ని ఇస్తూ ఉన్న కథ విరాట పర్వం. అందుకని నానా రసాభ్యుదయోల్లాసి విరాట పర్వము. అక్కడి నుంచి 15 పర్వాలను నేను తెలుగులో రాయడానికి పూనుకుంటున్నాను, అందరూ పండితులందరూ మెచ్చుకునేలాగా అని చెప్తూ, విరాట పర్వం ఎలా ప్రారంభమవుతుంది అంటే జనమేజయుడు వైశంపాయన మహర్షిని అడుగుతాడు. కథ అంతా చెప్పుకుంటూ వస్తున్నాడు వైశంపాయన మహర్షి, పాండవుల యొక్క కథ అంతా చెప్పుకుంటూ వస్తే జనమేజయుడికి సందేహం కలిగింది.
ఏం సందేహం కలిగిందంటే వీళ్ళంతా పాండవులు అజ్ఞాతవాసం చెయ్యడానికి ఏ రకంగానూ వీరు పట్టుపడరు అని అనుకోవడానికి ఒక్క కారణం దొరకట్ల. మహిత సముజ్వలాకృతులు, వారి ఆకృతి చూస్తే మహిత సముజ్వలాకృతులు. పోని ఏమైనా సర్దుకుపోయే మనస్తత్వం ఉందా అంటే మానధనుల్, అభిమానం దగ్గర రాజీ పడే మనస్తత్వం పాండవుల్లో ఎక్కడా లేదు. మహిత సముజ్వలాకృతులు మానధనుల్ జనవంద్యులు, ఎక్కడికి వెళ్ళినా సరే జనుల చేత గౌరవాన్ని పొంది తీరుతారు. అది వారి ప్రవర్తన శైలి, అంతే, వారి జీవలక్షణం అంతే. పైగా అంగనా సహితులు, ఇప్పుడు 5గురు ఉన్నారు, వారితో పాటు ఒక స్త్రీ మూర్తి ఉంది అంటే వెంటనే ఎవరు గుర్తొస్తారు అంటే పాండవులు, ద్రౌపది. ఈ అజ్ఞాతవాసం భగ్నం అవడానికి ఇంతకు మించిన కారణాలు ఏమున్నాయి? అడుగడుగునా ఇవి అడ్డంకులుగా కనిపిస్తూనే ఉంటాయి. మహిత సముజ్వల ఆకృతులు మానధనుల్ జనవంద్యులు అంగనా సహితులుగాగా ఏమి గతి సమ్యగుపాయ నిరూఢ వృత్తిమై, ఏమి గతి, ఏ రకంగా సమ్యక్ ఉపాయ నిగూఢ వృత్తిమై, ఒక మంచి ఉపాయంతో అహితులక ప్రభేద్యముగా, అహితులు అంటే కౌరవులు, కౌరవులకి ఏ రకంగానూ ఛేదించడానికి వీలు లేకుండా ఆ పదమూడగ నేడు మత్పితామహులు చెరించిరంతయు క్రమంబున నాకెరుగంగా చెప్పుమా. ఆ 13వ ఏడు అజ్ఞాతవాసం పాండవులు ఎలా చేయగలిగారు అనే విషయాన్ని అంతయు నువ్వేదో టూకీగా చెప్పేస్తానంటే కుదరదు, క్రిస్ప్గా చెప్తానంటే కుదరదు. నాకు ఎలా చెప్పాలి అంటే పూర్తి సవిస్తరంగా క్షుణ్ణంగా అంతయు క్రమంబున, ఎక్కడ ఏం విడిచిపెట్టక్కర్లేదు, నేను హాయిగా వినడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ 13వ సంవత్సరం అజ్ఞాతవాసం ఎలా గడిచింది వాళ్ళకి అని ప్రారంభం అవుతుంది విరాట పర్వం. అప్పటికి అరణ్యవాసం పూర్తవుతుంది. అరణ్యవాసం చివరకు వచ్చేసరికి యక్షప్రశ్నల ఘట్టం జరుగుతుంది. యక్షప్రశ్నలలో ధర్మరాజు చూపించిన ధర్మ నిరతికి యమధర్మరాజు ఒక వరాన్ని ఇస్తాడు. ఏమంటే రాబోయే మీ అజ్ఞాతవాసం విజయవంతం అగుగాక అవుతుంది అని ఒక వరాన్ని ఇస్తాడు. అజ్ఞాతవాసం చెయ్యాలి. ఇప్పుడు అజ్ఞాతవాసం ఎక్కడ చేయాలి అని అంటే దానికి అర్జునుడు కొన్ని దేశాలను ప్రతిపాదించాడు. మన చుట్టూ ఉన్న దేశాలు ఇవి: కళింగ దేశం ఉంది, చేది దేశం ఉంది, అలాగే సూరసేన దేశం ఉంది, సాళ్వ దేశం ఉంది, మత్స్య దేశం ఉంది, మగధ దేశం ఉంది, బాహ్లిక దేశం ఉంది, విదేహ దేశం ఉంది, పాంచాల దేశం ఉంది. ఇలా మన చుట్టూ ఒక 10 దేశాలు కనిపిస్తున్నాయి. వీటిల్లో మనం ఎక్కడ మన అజ్ఞాతవాసాన్ని చేద్దాము అని అడిగితే అప్పుడు ధర్మరాజు ఆలోచించి, మత్స్య దేశము రాజైన విరాటుడు, అతడు ధర్మనిరతుడు, ధర్మాన్ని తప్పకుండా ఉండేవాడు విరాటుడు. అలాగే సుజనప్రియుడు, మంచివారి చేత ఎప్పుడూ ఇష్టాన్ని పొందేవాడు, అంటే సజ్జనుల చేత గౌరవింపబడేవాడు. కాబట్టి ఇలాంటి వారి దగ్గర మనం అజ్ఞాతవాసాన్ని చేయవచ్చు అని వారు నిర్ణయం చేసుకుంటారు. అప్పటి వరకు వారితో ఉన్న బ్రాహ్మణులందరికీ కూడా, బాహ్య పరివారానికి అంతటికీ కూడా నమస్సులు చెప్పి ఇక మేము అజ్ఞాతవాసానికి బయలుదేరాలి. అప్పటి వరకు పాండవులతో బ్రాహ్మణులందరూ కూడా ఉంటారు. వీరికి సేవ చేయడానికి వచ్చిన పరిచారకులు కూడా కొంతమంది ఉంటారు. వారందరికీ కూడా సెలవు చెప్పి నమస్కారం ఇచ్చి, ఎందుకంటే అజ్ఞాతవాసం వీళ్ళందరికీ మేము పలానా చోటకి వెళ్తున్నామండి అని చెప్పి వెళ్తే ఇంకా అజ్ఞాతవాసం ఏముంది అది. అందువలన వారందరికీ నమస్సులు చెప్పి పంపించిన తర్వాత అప్పుడు మనం మత్స్య దేశంలో ఉందాము అని ఒక నిర్ణయానికి వస్తారు. అప్పటికి వీరితో పాటు ఉన్నది రాజపురోహితుడు, కులపురోహితుడైన ధౌమ్యుడు మాత్రం ఇంకా వీరితో ఉంటాడు. అప్పటికి ధౌమ్యుడి సమక్షంలో మత్స్య దేశంలో అడుగు పెడదామని అనుకుంటారు. సరే, అర్జునుడు అయితే ఎలా వెళ్దాము, ఎవరెవరు ఎలా మనల్ని మనం మార్పు చేసుకుని అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటే ఒక్కొక్కరు చెప్తారు. ధర్మరాజు, నేను ఒక సన్యాసిగా వెళ్తాను, ధర్మ ప్రసంగం చేసే వ్యక్తిగా నేను ఆయనకి పరిచయం అవుతాను, అక్షక్రీడను కూడా నేను నేర్పుతాను. దాని నుంచే కదా మనం ఇక్కడ దాకా వచ్చాం మనం. కాబట్టి అక్షక్రీడను కూడా అప్పుడప్పుడు అక్షక్రీడను ప్రదర్శిస్తూ రాజుని ఆనందపరుస్తూ ధర్మబద్ధమైన ప్రసంగములు చేస్తూ పుణ్య కథలు, అప్పటికే అరణ్యవాసంలో ఎన్నో కథలు ధర్మరాజు విని ఉన్నాడు.
కాబట్టి ఈ పుణ్య కథలన్నిటినీ కూడా విరాట మహారాజుకు సందర్భానుసారంగా ఆయనకు అవసరమైనప్పుడు నేను చెప్తూ నేను కాలాన్ని వెళ్ళబుచ్చుతాను, నా పేరు కంకుభట్టుగా మార్చుకుంటాను, కంకుడు అనే పేరుతో నేను విరాట మహారాజు దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను అని అనుకుని ఆ తరువాత ధర్మరాజు ఒక్కొక్కరిని అడగడానికి ఆయన మదన పడతాడండి. భీముడు ఇంత పెద్ద బలపరాక్రముడు, ఎంత పెట్టినా ఇంకా తినగలిగేంత శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు, మానధనుడు, ఇలాంటి భీముడు తనని తాను ఎలా మార్చుకోగలుగుతాడో కదా అని ఒక్కొక్కరిని బాధపడుతూ అడుగుతుంటే భీముడు సమాధానం చెప్తాడు, నేను వంటవాడిగా నేను పరిచయం అవుతాను, అప్పుడు నా భోజనానికి కూడా ఇబ్బంది ఉండదు, నాకు ఎలాగో పాకశాస్త్రం చాలా బాగా వచ్చు, అందుకే ఇప్పటికీ భీమపాకం అని మనం చెప్పుకుంటున్నాం. అవధానాల్లో అప్రస్తుతం అడుగుతూ ఉన్నప్పుడు చూసారా మా పురుష జాతిలో నలుడు భీముడు బాగా గడిగట్టిన పాకశాస్త్రజ్ఞులు ఇద్దరు ఉన్నారు, అలా మీ స్త్రీ జాతి మొత్తంలో ఇప్పటికొచ్చి ఒక్కరు కూడా లేరా అని కూడా అడుగుతారు అప్పుడప్పుడు అవధానాల్లో. అడిగితే అప్పుడు వారికి నేను చెప్పే సమాధానం ఏమిటంటే, ఏమండి అప్పుడెప్పుడో కృతయుగం నుంచి మొదలుపెట్టి ఇప్పుడు కలియుగం వరకు మీకు పురుష జాతి మొత్తంలో చెప్పుకోవడానికి ఇద్దరు దొరికారు, అలా మా గురించి చెప్పుకోవాల్సి వస్తే మొత్తం మహాభారతాన్ని మించి 1,00,000 శ్లోకాలని మించి ఇంకా పెద్ద ఉద్గ్రంథం అవుతుంది, అందువల్ల స్త్రీల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, వాళ్ళంతా బాగా చేస్తారు, పురుషుల్లో ఇప్పటికి ఇద్దరు దొరికారు, మీరు మూడో స్థానానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే చెయ్యండి అని చెప్తాం అనమాట. అలా నలభీమ పాకము అని అన్నట్లుగా నేను నా వంటలతో రాజుగారిని మెప్పిస్తాను. అలాగే నాకు మల్ల యుద్ధం అంటే చాలా ఇష్టం కనుక అవసరమైన సందర్భాలలో రాజ్యానికి ఇతర దేశాల నుంచి రావడం, మీ రాజ్యంలో ఎవరైనా నన్ను ఓడించే మల్లుడు ఉన్నాడా అని సవాళ్లు విసరడం, ఇలాంటివి ఎలాగో జరుగుతూ ఉంటే రాజుకి ఆనందం కలిగేలాగా నేను ఒక మల్లయోధుడుగాను వంటవాడిగాను నేను పరిచయం అవుతాను, నా పేరు వలలుడుగా మార్చుకుంటాను అని భీముడు చెప్తాడు. ఆ తర్వాత అర్జునుడిని అడగడానికి చాలా బాధపడతాడు. అంటే అర్జునుడు వెంటనే సమాధానం చెప్తాడు, ఏం బాధపడక్కర్లేదు, నాకు ఇప్పటికే ఒక శాపం వచ్చింది, ఆ శాపం నాకు ఎలాగో వరంగా పరిణమిస్తుంది, ఇంద్రుడి ఓరసి ఇచ్చిన శాపం ఉంది, పేడివాడికి అమ్మ అని చెప్పి ఇచ్చిన శాపం ఏదైతే ఉందో ఇంద్రుడు అదృష్టవశాత్తు దాన్ని అజ్ఞాతవాసంలో ఉపయోగించుకోమని చెప్పాడు గనక ఇది ఇప్పటికే నిర్ణయం అయిపోయింది నాది, నేను పెద్దగా ఆలోచించుకోక్కర్లేదు, నేను అలా మారిపోయి ఉత్తరకు విరాట మహారాజు యొక్క కూతురు ఎవరైతే ఉన్నారో ఉత్తరకు నేను నాట్యం నేర్పడానికి అలాగే వివిధ రకాలైన వాయిద్యాలు నేర్పడానికి తగిన శిక్షకుడిగా ఆయనకి పరిచయమై నేను ప్రవేశిస్తాను అని అంటాడు అర్జునుడు. అలాగే దామగ్రంథి నకులుడు అశ్వశిక్షకుడుగా వెళ్తాడు. వీళ్ళందరి దగ్గర బలపరాక్రమాల గురించి ఆలోచించిన ధర్మరాజు నకుల సహదేవుల దగ్గరకు వచ్చేసరికి ఇంత సుకుమారమైన వాళ్ళు, ఎంత గొప్ప మనస్సున్న వాళ్ళు, ఇంత చక్కటి శరీరం కలిగిన వాళ్ళు, వీళ్ళని ఎలా బాధ పెడతాం, ఇప్పుడు వీళ్ళు ఎలా బాధలు పడతారో కదా అని మాట్లాడతాడు. అంటే ధర్మరాజు దృష్టిలో భీముడు అర్జునుడు మాత్రమే పరాక్రమవంతులా అని అనిపిస్తుంది మనకి పైకి చూడడానికి. అంటే వారి దగ్గరకు వచ్చేసరికి పద్యాల ప్రస్తావన అలాగే ఉంటుంది, కానీ ఎప్పుడూ కూడా ఇంట్లో చివరి వారి మీద ఉండే ప్రేమ వేరండి. వారి సామర్థ్యాల గురించి పక్కన పెట్టేస్తాను. రామాయణమే తీసుకుందాం. రాముడికి పెళ్లి చేద్దామని చెప్పి కొలువులో కూర్చున్న దశరథుడు పెళ్లి చేస్తామంటే బాల్య వివాహం చేయరుగా, పెళ్లి చేసే వయసు వచ్చిందనేగా పెళ్లి చేస్తారు. పెళ్లి చేసే వయసు వచ్చిందని నిర్ణయం చేసి వచ్చిన ఆ సమయంలో విశ్వామిత్ర మహర్షి వచ్చి నాతో కొన్ని రోజులు పంపించవయ్యా యుద్ధానికి అని అంటే, అయ్యో ఇంత చిన్న పిల్లవాడిని ఏం పంపిస్తానండి, అంటే పెళ్లికి పెద్దవాడా యుద్ధానికి అయితే చిన్నవాడా, ఇది ఎలా సరిపోతుంది అని అంటే ఎప్పుడూ కూడా మనకి అత్యధికమైన ప్రేమ ఉన్న వారి దగ్గర వారి శౌర్యాలు పరాక్రమాలు ఇవన్నీ కప్పేస్తాయి. అందుకే ప్రత్యేకంగా చెప్తాడు కూడా వశిష్ఠ మహర్షి చెప్తాడు, నీ దగ్గర ఉన్నంతసేపు పెద్ద మర్రి వృక్షం దగ్గర ఉన్న చిన్న మొక్కలా మిగిలిపోతాడు రాముడు. మర్రి వృక్షం పక్కన ఇంకొక చెట్టు పెరగదు, ఎందుకంటే దాని వేళ్ళు విస్తరించి ఉంటాయి, మొత్తం చుట్టుపక్కల ఉన్న కొన్ని కిలోమీటర్ల వరకు ఉన్న నీరంతా కూడా అదే లాగేసుకుంటూ ఉంటుంది. ఈ మొక్కకేమీ అందదు, ఇది ఎదగలేదు, దీన్ని తీసి పక్కన పాతితే అప్పుడు ఇది కూడా మహావృక్షం అవుతుంది, అందుకని నీ తీసుకెళ్తున్నాడు ఇప్పుడు విశ్వామిత్రుడు అని చెప్పినట్లుగా ఇక్కడ నకుల సహదేవులకు వచ్చేసరికి కుంతికి ముద్దు బిడ్డ, నిష్కల్మషుడు, సజ్జనహితుడు అని ఇలాంటి గుణాలు చెప్తారు. బలపరాక్రమాల గురించి మాట్లాడు ధర్మరాజు. అంటే ఏంటంటే ధర్మరాజుకి నకుల సహదేవుల పట్ల అంతటి ప్రీతి ఉంది. వీళ్ళు ఎలా మారుతారో కదా అని అనుకుంటే చెప్తాడు, నకులుడు చెప్తాడు నేను అశ్వశిక్షకుడుగా వెళ్తానని, అలాగే సహదేవుడు నేను గోరక్షకుడుగా వెళ్తానని చెప్తారు. ఇక ఎవరి వంతు మిగిలింది? ద్రౌపది వంతు మిగిలింది. ఇది కడుముద్దరాలు పనులేమియు చేయగనేరదు,
ఇది కడు ముద్దరాలు పనులేమియు చేయగ నేరదు ఎంతయున్ మృదువు. తిక్కన గారి నాటకీయత అంటే ఈ పదాలు మనం పలుకుతూ ఉంటే తెలిసిపోతుంది. ఇది కడు ముద్దరాలు, చాలా ముద్దరాలు, ముగ్ధ ఈవిడ, పెళ్ళయ్యప్పటికి ఎన్నేళ్ళయిందో. ఇది కడు ముద్దరాలు, అంతేకాదు పనులేవియు చేయగ నేరదు, ఒక్క పని కూడా చేయడం రాదు. చేయడం రాకుండానే ఈవిడ ఇన్నేళ్ళు అరణ్యవాసం చేసిందండి, 12 ఏళ్ళు. పనులేమియు చేయగ నేరదు ఎంతయున్ మృదువు, చాలా సుకుమారి. ఎవరావిడ? ఈ సుకుమారే 12 ఏళ్ళు అరణ్యవాసం చేసింది ఆవిడ. అయినా సరే ఇప్పటికీ ద్రౌపది అంటే ధర్మరాజుకి ఎలా కనిపిస్తుంది ద్రౌపది అంటే ఎంతయున్ మృదువు, ఒక కీడుపాటునకు మేకొన జాలదు, ఒక పొరపాటు పనిని చేయడానికి కూడా సమ్మతించలేదు ఇప్పటికీ కూడా. ఒక కీడుపాటునకు మేకొన జాలదు ఉదాత్త చిత్తమునందు చాలా ఉదాత్తమైన గుణములు కలిగినది ద్రౌపది. ఉదాత్త చిత్త ఒంటి తిరుగుదానికి ఓర్వదు, ఒక్కతే ఎక్కడికైనా వెళ్ళాలంటే అసలు ఓర్చుకోలేదు. మీరు కూడా తోడరండి, నేను ఒక్కదాన్ని ఏం వెళ్తాను అని చెప్పి ఒక్కతే ఎక్కడికైనా వెళ్ళడానికి భయపడిపోతుంది. ఒంటి తిరుగుదానికోర్వదు ఒకటిన్ తాను సవరించు చొప్పెరుగదు, తనకి తాను సవరించుకోవడము, తనకి కావలసిన పనులను చేసుకోవడమే పాపం సరిగ్గా రాదు ద్రౌపదికి. అలాంటిది తగునొడ్లను గెలువగా వెరవెమ్మెయి కల్గు చెప్పుమా, ఇతరులను మెప్పించేలాగా ద్రౌపది ఎలా మారగలుగుతుంది అని ధర్మరాజు యొక్క ఈ మాటలు ద్రౌపది పట్ల ధర్మరాజుకి అంతర్లీనంగా ఉన్న నిగూఢమైన ప్రేమను తెలుపుతాయి మనకి. అంటే పాండవులు అనగానే మనకి ద్రౌపది కోణం నుంచి చూస్తే ధర్మరాజు మనకి ఒక ప్రతినాయకుడిలా కనిపిస్తాడు. ఎందుకంటే తొందరగా స్పందించడు, సరైన నిర్ణయాలు ద్రౌపది పట్ల తీసుకోవటం లేదు, ద్రౌపది కోపాన్ని అర్థం చేసుకోడు, బాధను అర్థం చేసుకోడు అన్నట్లుగా మనకు కనిపిస్తుంది. కానీ ధర్మరాజు మనస్సులో అంతటి ప్రేమ ఉంది. అలాంటి సందర్భంలో కూడా ద్రౌపది ముందుకొచ్చి నేను సైరంధ్రిగా నేను అక్కడ పరిచయం అవుతాను, మాలిని అనే పేరుతో నేను అంతఃపురంలో ప్రవేశిస్తాను, విరాట మహారాజు యొక్క రాణి అయిన సుధేష్ణకు నేను వ్యక్తిగతంగా అలంకారాలు చేయడానికి నన్ను నేను నియమించుకునేలాగా ప్రయత్నం చేస్తాను. అక్కడ నాకు అనేక రకాలైన సుగంధ ద్రవ్యాలు తయారు చేయడం వచ్చు, అలంకరణలు చేయడం వచ్చు. కాబట్టి ఈ నైపుణ్యాన్నంతా నేను అక్కడ ప్రదర్శించి అక్కడ అంతఃపురంలో నేను రక్షణతో ఉండగలుగుతాను నేను అని ఇలా అందరూ నిర్ణయం చేసుకుంటారు. తర్వాత వారి వారి ఆయుధాలను ఎక్కడో పెట్టాలి, దాచుకోవాలి అని అనుకుంటారు. సరే ఎక్కడ దాచుకోవాలి అని అంటే నడుచుకుంటూ వెళ్ళి మత్స్య దేశం యొక్క పొలిమేరల్లో ఉన్న ఒక శ్మశానం దగ్గర ఒక జమ్మి చెట్టు కనిపిస్తే, సెమీ వృక్షం కనిపిస్తే ఆ సెమీ వృక్షం మీద పెట్టుకుందాము అందరివి అని చెప్పి ఆయుధాలన్నీ అక్కడ కట్టి పెడతారు. ధర్మరాజు ఆయుధాలన్నీ అక్కడ కట్టిన తరువాత ఆయా ఆయుధములకు ఆయా అస్త్రములకు ఎవరైతే అధిదేవతలు ఉంటారో వారందరినీ కూడా ఆవాహన చేసి వాటికి రక్షణగా అక్కడ ఉండమని చెప్పి, నాకు అర్జునుడికి తప్ప ఇంకెవరికి ఇవి కనిపించడానికి వీల్లేదు, కనిపిస్తే ఇది ఒక శవంలాగానే కనిపించాలి లేదా ఒక విషసర్పంలాగా కనిపించాలి తప్ప ఇవి ఆయుధాలుగా శస్త్రాలుగా ఎవ్వరికీ కనిపించడానికి వీల్లేదు అని ఒకసారి భీముడిని చూస్తాడన్నమాట. ఎందుకంటే ఇది నీ కోసమే చెప్తున్నాను అని. ఎందుకంటే ఆయనకి తెలిసిందనుకోండి ఇక్కడ మన ఆయుధాలన్నీ ఉన్నాయి అని తెలిసిందనుకోండి, వెంటనే పరిగెత్తుకొస్తాడు, పైనుంచి ఒకటి పీకుతాడు, వెళ్ళి గదతోనో దేనితోనో బయలుదేరతాడు, అయిపోతుంది అక్కడతో. అజ్ఞాతవాసం కాస్త జ్ఞాతవాసం అవుతుంది, మళ్ళీ 12 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. అందువలన భీముణ్ణి చూస్తూ కొంచెం ఎందుకైనా మంచిదని ఈ వివరాన్ని కూడా కోరతాడు. అలాగే వారిలో వారు ఒక రహస్య నామాలను కూడా ఏర్పాటు చేసుకుంటారు. జయుడు అని, జయంతుడు అని, విజయుడు అని, జయత్సేనుడు అని, జయద్బలుడు అని వారిలో వారికి గుప్త నామాలను ఏర్పాటు చేసుకుంటారు. అంటే జయంత ఇలా రా అని ఏమైనా అంటే అప్పుడు జయంతుడు అంటే ఎవరు? భీముడు అన్నమాట. ఓకే, అయితే భీముడు నన్ను భీముడికి ఈ వార్త వెళ్ళాలి అని అక్కడున్నవారు ఎవరైనా సరే అలా జయుడు, జయంతుడు, విజయుడు, జయత్సేనుడు, జయద్బలుడు, ఇదే వరుస క్రమం కూడా. ఈ క్రమంలో వారు రహస్యనామాలను కూడా పెట్టుకుంటారు. అప్పుడు ధౌమ్యుడు ఇంకా వారిని పంపించడానికి సిద్ధపడుతూ కొన్ని విషయాలు చెప్తాడు. ఏం చెప్తాడు? మీరు ఇప్పటి వరకు సేవలను పొందడమే తప్ప సేవలను చెయ్యడం తెలియని వారు. రాజులుగా సేవలను పొందారు ఇప్పటి వరకు, ఎప్పుడూ సేవ చేయలే.
12 ఏళ్ల నుంచి మీకు సేవలు చేస్తూ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడే పరిచారకులుగా ఉండి మీకు సేవలు చేస్తున్నారు కొంతమంది. అలాగే మీకు స్వతంత్రంగా బ్రతకడం తెలుసు, కానీ ఒకరి మీద ఆధారపడి కానీ ఒకరి క్రింద పనిచేయడం కానీ మీకు ఇప్పటివరకు తెలియదు. అవేమీ అంత ఆషామాషి అయిన విషయాలు కాదు. మీరు ఆహార్యం మార్చుకున్నంత తేలిగ్గా అలవాట్లు మార్చుకోలేరు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని ధౌమ్యుడు ఎన్నో ఉపదేశాలను చేస్తాడు. రాజుగారి కంటే ఉన్నతాసనంలో మనం కూర్చోకూడదు, రాజు వచ్చినప్పుడు లేచి నుంచోవాలి, మన్నన కుబ్బక, ఒకవేళ గౌరవిస్తే ఉబ్బిపోకూడదు, అవమతి తన్నొందిన, ఒకవేళ అవమానాన్ని పొందితే సృక్కబడక, మొహం ముడిచేసుకుని అక్కడి నుంచి రాజుగారు వస్తే మొహం దించేసుకుని ఆయనతో కళ్ళలో కళ్ళు పెట్టి చూడకుండా మొహం ఎటో పెట్టి ఎడమొహం పెడమొహంలా ఉంటామంటే కుదరదు. ధరణీసుకడన్ మున్నున్న ఎట్ల మెలగిన, ధరణీసుకడన్ రాజుగారి దగ్గర ఎలా ఉండాలంటే ఆయన తిట్టినా పొగిడినా కూడా ఒకే రకంగా ఉండాలి. తిడితే వీడిలో మార్పు వచ్చింది అని కనిపిస్తే కూడా ప్రమాదమే. అలాగే అవమానం జరిగిన తర్వాత నా పట్ల గౌరవం కొంచెం తగ్గిందే అని అనిపించిన ప్రమాదమే. కాబట్టి ఒకవేళ గౌరవం పొందినా అక్కడ అవమానాన్ని పొందినా మున్నున్న ఎట్ల మెలిగిన, అంతకు ముందు వరకు మీరు ఎలా ఉన్నారో అలాగే గనక ప్రవర్తిస్తూ ఉంటే అన్నరునకు శుభములదవు ఆపదలడగున్, అలాంటి వాళ్ళకి శుభాలు కలుగుతాయి, ఎలాంటి ఆపదలు రావు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే రాజుగారికి దగ్గరగా ఉన్న ఏనుగైనా దోమైనా ఇలాగే చెప్తాడు. రాజుగారికి దగ్గరగా సన్నిహితంగా మెలుగుతూ ఉన్న ఏనుగైనా దోమైనా, అంటే ఉత్తముడైనా నీచుడైనా వాడితో కయ్యానికి పొరపాటును కూడా వెళ్ళకండి. వారితో వైరాన్ని కోరి కొని తెచ్చుకోకండి. మీరు కూడా వారితో స్నేహపూర్వకంగానే మెలగాలి. ఎందుకంటే ఒక స్థాయికి వచ్చేసిన తర్వాత రాజులకి వారి కళ్ళు పనిచేయవు. వారి సన్నిహితులు ఏమి చూపిస్తే అదే కనిపిస్తుంది. ఒక స్థాయికి వచ్చేసిన తర్వాత రాజుకు వాళ్ళ చెవులు పనిచేయవు, వాళ్ళ సన్నిహితులు ఏమి చెప్తే అదే వినిపిస్తుంది. అందువలన రాజుకి సన్నిహితంగా ఉన్న ఏనుగైనా దోమైనా, అంటే పెద్దవాడైనా చిన్నవాడైనా వాడి జోలికి వెళ్ళకండి. వారితో మీరు కూడా స్నేహపూర్వకంగానే మెలగండి. అలాగే రాజు సంపదలు ఇస్తున్నాడు కదా అని చెప్పి రాజు ఇచ్చిన సంపదలే, మరి రాజుగారు అంతే కదా, ఎప్పుడైనా ఆనందపడ్డారనుకోండి మెళ్ళలోంచి హారాలు తీసేయడం, ఉంగరాలు తీసేయడం, కంకణాలు తీసేయడం, గడియాలు తీసేయడం, ఇచ్చేయడం, ఇలాంటివి చాలా జరుగుతుండే. ఇప్పుడు కూడా జరిగితే బాగుండు. అలాంటివి జరగట్లేదు, మరి ఏం చేస్తాం. అలా ఇచ్చినప్పుడు మీరు ఏం చెయ్యాలి అంటే, ఇది మనకిచ్చిందేగా, రాజుగారు ఇచ్చిందేగా, మనం తయారవుదాం, వీటిని వేసుకుని తయారవుదాం అని చెప్పి ఆయన 2 సార్లు ఏదో గొలుసు ఇచ్చారు కదా అని 2 గొలుసులు 4 ఉంగరాలు మీరు పెట్టుకుని వెళ్ళారనుకోండి, రాజుకి మీ 2 రోజులు చూసిన తర్వాత రాజుకు మీ మీద అసూయ ఏర్పడవచ్చు, కంటగింపు ఏర్పడవచ్చు. అంటే ఓనర్ ఏ స్థాయిలో ఉన్నాడో అంతకంటే తక్కువ స్థాయిలో కిందున్న ఉద్యోగి కనిపించాలి తప్ప, ఓనర్ ఏమో మెట్రో ట్రైన్లో వస్తాడు, నేనేమో ఆడి కారులో వెళ్తాను అంటే కుదరదు. నీకు ఆడి కారు ఉంటే ఆడే ఉంచుకో, ఏడదాకా తీసుకురాకూడదు. కాబట్టి అంటే నీ ఇదంతా ప్రభు ఇచ్చిన సంపదే, అందులో నిజమే ఉంది. అయినప్పటికీ ప్రభు ఇచ్చిన సంపదే అయినా ఆయన ముందు వేసుకుని విర్రవీగుతూ తిరక్కు, అది మళ్ళీ నీకే ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి విషయాలను ఎన్నో చెప్తాడు ధౌమ్యుడు. చెప్పి జాగ్రత్తగా అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసుకోండి అని చెప్పి ధౌమ్యుడు కూడా అక్కడి నుంచి మరొక చోటకి ప్రయాణం అవుతారు. వీరు విరాట మహారాజు కొలువులోకి ప్రవేశిస్తారు. విరాట మహారాజు కొలువులోకి ప్రవేశించడానికి ఒక మంచి అవకాశం కూడా దొరుకుతుంది. ఆ రోజు ఆయన బహిరంగ సభలో ఉంటారు విరాట మహారాజు గారు. అంటే మనకు అర్థమయ్యేలాగా మనం ఈ రోజు మన భాషలో మాట్లాడుకోవాలి అంటే ఓ రచ్చబండ కార్యక్రమం అనుకుందాం. ఓ రచ్చబండ కార్యక్రమంలో ఓ అధికారి వచ్చి కూర్చుంటే చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళంతా పొలోమని కాగితాలు పట్టుకుని వచ్చి మాకున్న సమస్య ఇది, మాకున్న సమస్య ఇది, మాకు ఇది ఇవ్వండి, మాకు అది ఇవ్వండి, మాకు ఇది లేదు, మాకు ఈ బాధ ఉంది తీర్చండి అని ఏవో చెప్తారు, వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు. అలా బహిరంగ సభలో అందుబాటులో ఉన్నాడు విరాట మహారాజు. ఆ సభలో ఒక్కొక్కరు నెమ్మదిగా ముందనుకున్నట్లుగా వారి నైపుణ్యాలను గురించి ప్రస్తావిస్తూ వారి కొలువులో స్థానాన్ని సంపాదిస్తారు. విచిత్రం ఏమిటంటే అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ధర్మరాజు పేరే చెప్తారు. ప్రతి ఒక్కరూ ధర్మరాజు పేరే. నేను ధర్మ ప్రసంగాలు చేసేవాడిని, అక్షక్రీడలో నాకు ప్రావీణ్యం ఉంది, నేను ఒకప్పుడు ధర్మరాజు గారి కొలువులో కూడా ఉన్నాను అని ధర్మరాజు చెప్తాడు. నేను వంట చేసేవాడిని, నా వంటకి రాజులు చాలామంది మెచ్చుకున్నారు, నేను ధర్మరాజు గారి కొలువులో కూడా వంట చేసేవాడిని అని భీముడు చెప్తాడు. అర్జునుడు, నేను ధర్మరాజు గారి కొలువులో కూడా ఉండేవాడిని, అక్కడ కూడా నేను నాట్యం నేర్పేవాడిని అని అర్జునుడు చెప్తాడు.
అలాగే నకుల సహదేవులు, నేను అక్కడే గోరక్షకుడుగా ఉండేవాడిని, అక్కడే అశ్వశిక్షకుడుగా ఉండేవాడిని అని చెప్పి సహదేవ నకులు కూడా అలాగే చెప్తారు. ద్రౌపది, ఆఖరికి ద్రౌపది కూడా నేను ద్రౌపది దగ్గర సైరంధ్రిగా ఉండేదాన్ని అని చెప్పి ద్రౌపది కూడా అలాగే చెప్తుంది. వెరసి అందరూ కూడా ధర్మరాజుని ఆశ్రయించుకునే ఉన్నారు. అజ్ఞాతవాసంలో కూడా ధర్మరాజుని దాటి లేరు, వారు ధర్మరాజుని ఆశ్రయించుకునే ఉన్నారు. కాకపోతే ఇది చదువుతూ ఉన్నప్పుడు, ఇది మనం వింటూ ఉన్నప్పుడు మనకు అనుమానం రావచ్చు. అందరూ ధర్మరాజు 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 పేరు చెప్తే అనుమానం రాదండి? ఇప్పుడు అజ్ఞాతవాసము అనే విషయం అందరూ మర్చిపోయి ఉంటారు. అజ్ఞాతవాసాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది అంటే పాండవులకు ఉంది, కౌరవులకు ఉంది, ఇంకెవరికీ లేదు. మనకే ఈ రోజు ఒక విషయం వస్తే 2 రోజుల తర్వాత కొత్త విషయం వస్తే ఈ విషయం అక్కర్లా మనకి. నిన్నటి వరకు మనకి నీట్ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి, అయిపోయింది. ఇంక దాని గురించి ఇంకెవరూ మాట్లాడరు, అయిపోయింది. ఇంకో కొత్త విషయం వస్తుంది, ఇంకా లీకేష్ నీ పనే ఉందంటున్నారు ఇప్పుడు లోకేష్ గారిని. అంటే కొత్తగా ఈ రోజు వచ్చినది రేపటికి అక్కర్లా ఎవరికి. అలాంటిది 12 సంవత్సరాల తర్వాత జనాలకి ఇది అజ్ఞాతవాసం చేసే సమయం పాండవులకి, మనం గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడైనా కనబడతారేమో చూడాలి అనే ఆలోచన ఉండదు. రాజులకి మాత్రం కౌరవులు దుర్యోధనుడు ముందుగానే సందేశాన్ని పంపాడు. ఏమని? ఇది అజ్ఞాతవాస సమయము కాబట్టి ఎవరి కొలువులోనైనా సరే నాకు పాండవులు పట్టుబడితే వారికి తగిన శిక్ష ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి, మీరు ఎలా అయినా సరే అజ్ఞాతవాసాన్ని గడుపుకోవాలి కనుక ఎవరినైనా ఆశ్రయించవచ్చు, మీకు తెలిస్తే నాకు చెప్పండి, చెప్పకపోతే యుద్ధం జరుగుతుంది అని రాజులకి మాత్రం చెప్పారు. అంటే ఇప్పుడు విరాట మహారాజుకి తెలుస్తుందా తెలీదా? తెలుస్తుంది. మరి వీళ్ళంతా వచ్చి ధర్మరాజు 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 అని ఇన్నిసార్లు ఎందుకు అన్నారు అని అంటే దీనివల్ల ఏమి ఉపద్రవం రాదా అని అంటే, మొదటి విషయం ఏమిటంటే ధర్మదేవత అజ్ఞాతవాసం మీకు విజయవంతంగా పూర్తవుతుంది అని యక్షప్రశ్నల సందర్భంలో ఇచ్చిన వరం ఒకటి ఉంది. అలాగే వీరు మత్స్య దేశంలోకి ప్రవేశించడానికంటే ముందు అదే ధర్మదేవత యొక్క అనుగ్రహంతో వారి రూపాలు సహజంగా మారాయి, వారు మార్చుకోవాలి. వారి రూపాలు మార్చబడ్డాయే తప్ప వారు స్వయంగా మార్చుకోవాలి. బృహన్నలుగా అర్జునుడు మారబడ్డాడు, తాను మారలేదు. ఈ చీర కట్టుకుందామా, ఆ చీర కట్టుకుందామా, ఎడం పైట వేయాలా, కుడి పైట వేయాలా, కచ్చాపోసు కట్టుకోవాలా, 7 గజాల చీర 10 గజాల చీర అలా ఆలోచించలేదేమి. సహజంగా వారి రూపాలు మార్చబడ్డాయి. అందువలన రూపాలను బట్టి గుర్తించే అవకాశం లేదు. అజ్ఞాతవాసం భంగం అవ్వాలి అని అంటే ధర్మదేవత దయ వలన అంటూ ఆకారం వల్ల ఎలా వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు చేష్టల వల్ల పోగొట్టుకోవాలే తప్ప అజ్ఞాతవాసాన్ని. అంటే ఏ భీముడు లాంటి వాడో కోపాన్ని తట్టుకోలేక ఏదో చేసేస్తే ఓహో బయటపడిపోవాలే తప్ప ఆకారాల వల్ల ఏమీ వారికి వచ్చిన ఇబ్బంది లేదు. అందువలన వీళ్ళు ధర్మరాజు అని ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళకి ఇబ్బంది లేదు. పైగా ఇందాక మనం చెప్పుకుంటున్నట్లుగా రాజు దగ్గరికి కొన్ని 100 మంది వస్తూ ఉంటారు. 100 మందిలో ఓ 4 ధర్మరాజు పేరు చెప్పినంత మాత్రాన ప్రత్యేకంగా దృష్టి వారి మీదకి వెళ్తుంది అనే అనుమానం కూడా మనం పడనవసరం లేదు. అందువలన అలా వారంతా కూడా విరాట మహారాజు కొలువులోకి ప్రవేశించారు. చక్కగా విరాట మహారాజు దగ్గర అభిమానాన్ని బోళ్ళంతా చూరగొన్నారు. ఇంకా సంవత్సర కాలంలో కొన్ని రోజులు మిగిలాయి అంతే. సుమారుగా 11 నెలలు పూర్తయిపోయింది. అలా సాదాగా కథ వెళ్ళిపోతే ఏముంది అందులో? ఏం లేదు. మనిషి గుండె చప్పుడు కూడా అక్కడ హాస్పిటల్లో పెట్టినప్పుడు పక్కన ఇలా పైకి కిందకి గీత ఉంటేనే బతికున్నట్లు లెక్క. అడ్డం గీత వచ్చింది ఏమి ప్లెయిన్ గీత ఉందనుకోండి హరి అన్నట్టే లెక్క. కాబట్టి ఏంటంటే కథ అలా సాదాగా వెళ్ళిపోతే జీవం ఉండదు అందులో. అందువల్ల ఏం జరిగిందంటే హెచ్చు తగ్గు కనిపించాలి. ఆ ఆఖరి నెలలో చివరకు వచ్చేసిన సమయంలో ఆ ఆఖరి నెలలో అప్పుడు ప్రవేశిస్తాడు కీచకుడు ప్రవేశించి సుధేష్ణ దగ్గర ద్రౌపది ఉన్న సమయంలో, అంటే సైరంధ్రి ఉన్న సమయంలో సుధేష్ణ దగ్గరకు రావడం, ప్రక్కనే ఉన్న సైరంధ్రిని చూడడం, ద్రౌపదిని చూడడం, చూసి ద్రౌపది యొక్క సౌందర్యానికి లోబడిపోయి ఆవిడ గురించి ఆరా తీయడం ప్రారంభించాడు. ఈ అరవింద గంధి కులమేది అని సుధేష్ని అడుగుతాడు, అక్కని అడుగుతూ ఉంటాడు. ఈ అరవింద గంధి కులమేది, ఈవిడ కులమేమిటి, చరిత్రము చందమెట్లు, ఈవిడ చరిత్ర ఏమిటి, ఈవిడ బ్యాక్గ్రౌండ్ ఏమిటి, పేరయ్యది, ఈవిడ పేరేమిటి, నాథుడెవ్వడు, ఈమె యొక్క భర్త ఎవరు, ఇది ఎప్పుడు ఎచ్చట నుండు, ఎప్పుడు ఎక్కడుంటుంది, ఏ సమయాల్లో ఎక్కడికి వస్తుంది, ఇక్కడ లేని సమయంలో ఇంకెక్కడుంటుంది, ఎప్పుడు ఎచ్చట నుండు,
ఇప్పుడు ఏమియు సేయగబూని. ఇప్పుడు నీ దగ్గరికి ఇక్కడ ఉండటానికి ఈవిడ చేస్తూ ఉన్న పనేమిటి? దీనిపై నెయ్యము కల్మియే కొలది నీమతికిన్. ఈ సైరంధ్రి మీద నీకున్న ప్రత్యేకమైన అభిమానం ఏమిటి? అంతయు నాకు చెప్పుమా, ఇదంతా నాకు చెప్పు. అంటే సైరంధ్రి గురించిన మొత్తం విషయాలన్నీ నాకు కావాలి అని అడుగుతున్నాడు. సుధేష్ణకు భయం వేసింది, ఎందుకంటే తమ్ముడు గురించి బాగా తెలుసు గనక. కొంపలు ముంచేలాగానే ఉన్నాడు అని పెద్దగా విషయాలు ఏమీ చెప్పకుండా ఆవిడ ఇక్కడే ఉంటుంది. తనకు 5 భర్తలు, వారు గంధర్వులు, వారు మనకెవరికి కూడా కనిపించరు. తనకేదో ఉన్న నియమం ప్రకారం, వారికి ఏదో తగిలిన శాపం ప్రకారం వారు ఇలాంటి దురవస్థను అనుభవిస్తున్నారు తప్ప తను చాలా ఉత్తమమైన స్త్రీ అని ఏదో చెప్పి అలా సద్దుమణిగి పంపించాను అని అనుకుంది. అని అనుకుని ఆవిడ వెళ్ళింది, కానీ ఈయన ఇక్కడే ఉన్నాడు. ఆవిడ ఇంకేం పర్వాలేదు, నేను కీచకుడిని బాగానే సముదాయించాను అని అనుకుంది. కానీ పాపం ఆవిడ ఈయన ద్రౌపది వెనకాలే వెళ్ళడం మొదలుపెట్టి ఆపాదమస్తకము వర్ణించడం ప్రారంభించాడు. ఇక్కడ ఆపాదమస్తకము అని అనడంలో ద్రౌపది దేవతా స్వరూపిణి అని అర్థమవుతుంది. మనం ఎప్పుడు కూడా దర్శనం ఎలా చేసుకుంటాం భగవంతుణ్ణి అంటే ఆ పాదమస్తకము. ఇప్పుడు భగవంతుని దర్శనం ఎప్పుడు కూడా పాదాల నుండి ప్రారంభించి తల వరకు చూడాలి. మామూలు మనుషులనైతే దిగా ఎగా అని అనం. ఎవరు కూడా మనం దిగా ఎగా అని అనం. ఎగా దిగా అంటే పైకి కిందికి చూస్తాం. ఇది సాధారణమైన వ్యక్తుల్ని దర్శించే విధానం. కానీ దేవతా స్వరూపాన్ని మనం దర్శించేటప్పుడు ఎలా చూస్తామంటే ఆ పాదమస్తకము అని తిక్కన గారు ద్రౌపది దేవతా స్వరూపిణి అని చెప్పడం కోసం ఆపాదమస్తకము వర్ణించాడు అని చెప్పి వర్ణిస్తూ ఉంటే అప్పుడు ద్రౌపది కాస్త నోరు చేసుకుని వారు చెప్పినట్లుగా దుర్వారోద్యమ బాహువిక్రమ రసాస్తోక ప్రతాప స్ఫురద్ గర్వాంధ ప్రతివీర నిర్మధన విద్యాపారగుల్ మత్పతుల్ గిర్వాణాకృతులేవురిప్పుడు నేను దోర్లీలన్ వెసంగిట్టి గంధర్వుల్ మానము ప్రాణమున్ కొనుట తథ్యం వెమ్మెయిన్ కీచక అని ఒక హెచ్చరిక చేస్తుంది. నువ్వు నా జోలికి వచ్చావంటే నువ్వు ప్రాణాలతో మిగలవు అని ఒక హెచ్చరిక చేస్తుంది. చేసినప్పటికీ కూడా మళ్ళీ అదే పనిగా రావడం ప్రారంభిస్తాడు. సరే, అక్కడి నుంచి ఆ సమయానికి ద్రౌపది తప్పించుకుని వస్తుంది. ఆ తర్వాత ఈయన మాత్రం వదలడు, సుధేష్ణని తింటూనే ఉంటాడు. నా అంతఃపురానికి పంపించాలి ద్రౌపదిని ఎలాగైనా, నా అంతఃపురానికి పంపించాలి ఎలాగైనా అని చెప్పి అడుగుతూనే ఉంటాడు. కీచకుడు అంటే ఉండే భయం చేత, ద్రౌపది అంటే ఉండే నమ్మకం చేత. అంటే 5 భర్తలని చెప్పిందిగా, గంధర్వులని చెప్పింది కదా. కాబట్టి ఒకవేళ నేను పంపించినా తనను రక్షించుకుంటారులే వారు, పర్వాలేదు అనే నమ్మకంతోనో, కీచకుడు అంటే ఉండే పూర్తి భయంతో ఇక్కడ ఏదైనా జరిగితే ఏమవుతుంది అంటే ముందు తన భర్తకే ఏదైనా అపాయం జరిగే అవకాశం ఉంటుంది, రాజ్యం తను అధికారాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది కనుక అందువలన ఆలోచించి నేను ఒక్కసారికి మాత్రం ఏదో ఒక నెపంతో నీ దగ్గరికి పంపిస్తాను, నువ్వేం మాట్లాడతావో మాట్లాడు అని ఒక్కసారికి పంపించడానికి పథకం ప్రకారం మదిరను తీసుకురావడానికి, మదిర అంటే మన భాషలో చెప్పుకోవాలంటే కళ్ళు, మన భాష కాదు, తిక్కన గారి భాష కూడా కళ్ళే, ఆయన కళ్ళు అనే అన్నారు. ఉత్పలగంధి నన్నుడుగుము అని అంటుంది. ఉత్పలగంధి అని సుధేష్ణను ఈవిడ సంబోధిస్తుంది ద్రౌపది. ఉత్పలగంధి నన్ను ఉడుగుము, నన్ను విడిచిపెట్టు, ఒడ్లను పంపుము, కల్లుదేరా, ఇంకెవరినైనా పంపించు కళ్ళును తీసుకురావడానికి. నేను కొలువులోకి వచ్చేటప్పుడే ముందే చెప్పాను, నేను కేవలం గౌరవప్రదమైన పనులను మాత్రమే చేస్తాను అని ముందే చెప్పాను నేను. అందువలన ఇలాంటి పనులకు నన్ను నియోగించద్దు దయచేసి అని ఇక్కడ వేసిన విశేషణం మనం గమనిస్తేనండి, ఉత్పలగంధి అని అంది ఆవిడ. కీచకుడు ద్రౌపదిని ఏమన్నాడు? అరవిందగంధి. ఈ అరవిందగంధి అని కీచకుడు ద్రౌపదిని అంటే, ద్రౌపది సుధేష్ణని ఏమంటుందంటే ఉత్పలగంధి అంటోంది. ఉత్పలము అంటే సరే కలువ, అరవిందము అంటే పద్మం. ఈ 2 పద్మమా కలువ 2 పక్కన పెట్టేయండి. అసలు విషయం ఏమిటంటే, ఈ మాట వింటూ ఉంటే నీకు ఎక్కడో విన్నట్టుందా అంటే, ఆ రోజు నీ ఎదురుగా కీచకుడు నన్ను ఎలాగైనా సంబోధించాడు, అరవిందగంధి అని కదా నన్ను సంబోధించాడు. అంటే ఈ సంబోధించడంలో కీచకుడు యొక్క మనస్సు ఏమిటో నీకు తెలియదా? కీచకుడు మనస్సు ఇది అయి ఉంటుంది అని నువ్వు గుర్తించలేదా అని ఆ మాటని గుర్తు చేయడం కోసం ఉత్పలగంధి అని తిక్కన గారు ప్రయోగించారు.
అంటే సాభిప్రాయ విశేషణము అంటారు, పరికరాలంకారం ఇది. అంటే విశేషణాన్ని వేయడంలో ఒక నిర్దిష్టమైన కారణం ఉంటుంది, ఆ కారణం చేత మాత్రమే ఆ విశేషణం వేస్తారు. సుధేష్ణకి ఇంకేదైనా కూడా విశేషణం వేయచ్చు, కానీ అక్కడ ఉత్పలగంధి అని వేయడంలో అభిప్రాయం ఏమిటి అంటే, అప్పుడు నన్ను అరవిందగంధి అన్నాడు కీచకుడు. ఆ మాట గుర్తు రావడం లేదా నేను ఉత్పలగంధి అన్నప్పుడు? కాబట్టి కీచకుడు మనసు తెలిసి తెలిసి నువ్వు నన్ను పంపిస్తున్నావా అని ఆ ఆలోచన సుధేష్ణకు రావాలి అని చెప్పి, నన్ను విడిచిపెట్టి ఇంకెవరినైనా పంపించు, నేను చాలా గౌరవప్రదమైన పనులను మాత్రమే చేస్తాను, నేను ఉత్తమ జాతి స్త్రీని అని చెప్పినా కూడా సముదాయించి బుజ్జగించి కాదనలేని రీతిలో బ్రతిమాలి పంపిస్తుంది సుధేష్ణ. ఆజ్ఞగా పొరపాటును కూడా పంపించదు. సరే, ఈవిడ తప్పనిసరి పరిస్థితుల్లో వెళుతుంది. కీచకుడు నానా మాటలు అంటూ ఉంటాడు. నువ్వు నీ రాణి యొక్క దాహాన్ని తీర్చడానికి మనస్సు పెట్టావు, కానీ నా కోరికను నా దాహాన్ని తీర్చడానికి నువ్వు మనస్సు పెట్టలేకపోతున్నావు కదా అని మొదలుపెట్టి మాట్లాడతాడు. కానీ ఈయన దగ్గరికి వచ్చేటప్పుడే ద్రౌపది ఒక్కసారి విష్ణు స్మరణ చేసుకుంటుంది, సూర్యభగవానుడిని ప్రార్థిస్తుంది. సూర్యభగవానుడు ఒక అసుర శక్తిని ఆవిడ వెంట పంపిస్తాడు అదృశ్య రూపంలో. ఎప్పుడైతే కీచకుడు తిన మీద ద్రౌపది మీద చెయ్యి వేసి ద్రౌపదిని బలంగా తన దగ్గరికి లాక్కోవడానికి ప్రయత్నం చేస్తాడో, ప్రక్కనే ఉన్న అదృశ్యమైన అసుర శక్తి ఏం చేస్తుంది అని అంటే ద్రౌపదిని ఆవాహించి కీచకుడిని నెట్టేస్తుంది. అసుర శక్తి ఏమిటండి అని అంటే, మరి వాడు అసురుడే. అందుకని వజ్రం వజ్రేన భిద్యతే అన్నట్లుగా ఒక అసురుణ్ణి పడగొట్టాలి అంటే ఇంకో అసుర శక్తే కావాలి. కాబట్టి ఆ ఆసుర శక్తి ద్రౌపదీదేవిని ఆవహించి అలా ద్రౌపదీదేవి ఇలా తోస్తే కీచకుడు అలా పడతాడు. ఈవిడ గబగబా పరిగెట్టుకుంటూ బయటకు వచ్చేస్తే ఆయన కూడా కామాతురాణం నా భయం నా లజ్జ కదా, ఆయన కూడా వెనకాలే పరిగెడుతూ ఎక్కడ దాకా వచ్చాడు అని అంటే, ఈవిడ విరాట మహారాజు కొలువులోకి వెళ్తే ఆయన కూడా వెనకాల కీచకుడు కూడా విరాట మహారాజు కొలువులోకి వచ్చేసాడు. వచ్చేసి అందరి ముందు జుట్టు పట్టుకుని ఈడ్చి ద్రౌపదీదేవిని పడేస్తాడు. ద్రౌపదీదేవికి ఎంత అవమానమో చూడండి. ఇలాంటి పరిస్థితిని తాను ఒకసారి ఎదుర్కొనుంది. ఆ సభలో ఎదురుగా విరాట మహారాజు ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు, మాట్లాడటం లేదు. ఎంతోమంది ప్రజలున్నారు, సామంతరాజులు ఉన్నారు, మాట్లాడటం లేదు. ద్రౌపదికి ఒళ్ళు మండి మాట్లాడుతుంది కదా. ఈ సభలో ధర్మం తెలిసిన వాళ్ళు ఒక్కరూ లేరా? ఎవరికి తగులుతుంది ఈ మాట? ధర్మరాజుకి. ఈ సభలో ధర్మం తెలిసిన వారు ఒక్కరు కూడా లేరా? ఈ సభలో దుష్టులను శిక్షించే వాళ్ళు ఒక్కరు కూడా లేరా? ఎవరికి తగులుతుంది? భీముడు. ఈ సభలో శస్త్రాస్త్రాలు తెలిసిన వాడు ఒక్కడూ లేడా? ఈ సభలో యుద్ధం అంటే ఆసక్తి చూపించే వాళ్ళు ఎవరూ లేరా? నకుల సహదేవులకి యుద్ధం అంటే బోళ్ళంత ప్రీతి. ఎవ్వరూ లేరా? ఇంతమంది సభలో ఉన్నారు, ఒక స్త్రీకి ఇలా అన్యాయం జరుగుతూ ఉంటే నోరు తెరిచి మాట్లాడలేకపోతున్నారే అని అన్యాపదేశంగా ఒక్కొక్కరిని పేరు పెట్టలేదే కానీ కడిగి పారేసింది అక్కడ. కానీ నిస్సహాయత చేత ధర్మరాజు ఏమీ మాట్లాడలేకపోతాడు. అలా జుట్టు పట్టుకుని కీచకుడు లాగి పడేసిన సందర్భంలో అదే ఆసుర శక్తి మళ్ళీ ఈసారి ద్రౌపదిని ఆవహించలేదు, కానీ అదే అదృశ్య శక్తి కీచకుడిని గట్టిగా కిందకు పడేస్తుంది. పడేసినప్పుడు తగిలే దెబ్బలు చాలా గట్టిగా తగులుతాయి. తన కీచకుడికి ఏం జరిగిందో ఒక్క క్షణం అర్థం కాదు. ఎందుకు పడ్డాను, ఏమవుతోంది, నాకేం తెలియటం లేదేంటి అనే స్థితిలో ఉంటాడు. ఈ సందర్భంలోనే ద్రౌపది ఈ మాటలన్నీ కూడా మాట్లాడుతుంది. అప్పుడు కనుగొని కోపవేగమున కన్నులు నిప్పులు రాల అంగముల్ కనలగా. కనుగొని కోపవేగమున ఎవరై ఉంటారు? ఇది ఖచ్చితంగా కనుగొని కోపవేగమున కన్నుల నిప్పులు రాల, కంట్లోంచి నిప్పులు కురుస్తున్నాయి అన్నట్లుగా మారిపోయాట. అంగముల్ కనలగా, శరీరంలో ఉన్న ప్రతి అవయవము కూడా కోపంతో కూడా వణుకొస్తుందండి. వణుకు రావడానికి ఇలా ఏసీలు ఒకటే ఉండక్కర్లా, ఏసీ లేకపోయినప్పుడు కూడా మనం వణకచ్చు. ఎప్పుడు వణకచ్చు? భయంతో వణకచ్చు, కోపంతో కూడా వణకచ్చు. అప్పుడు కోపంతో కన్నుల నిప్పులు రాల అంగముల్ కనలగా, శరీరంలో ప్రతి అవయవము కూడా కోపంతో ఊగిపోతుందట. అంగముల్ కనలగా సాంద్ర ఘర్మ సలిలంబులు గ్రమ్మ, మొత్తం శరీరం అంతా కూడా చెమటలు పట్టేసేట. చెమటలు ఎప్పుడు పడతాయి? ఒక నిస్సహాయ స్థితి వచ్చినప్పుడు చెమటలు పడతాయి. అంటే భీముడి పరిస్థితి ఎలా ఉందంటే, మొత్తం మనస్సు నిండా కోపం, శరీరం అంతా కూడా దాన్ని చూపించాలని తహతహలాడుతోంది. కానీ బుద్ధి ఏం చెప్తోంది?
మనం ఇలా చేయకూడదు, చేయనివ్వకూడదు, మనం ఇలా వెళ్ళకూడదు అని ఆపేస్తుంది. అందువల్ల ఆ నిస్సహాయత చేత శరీరం అంతా చెమటలు పట్టేస్తున్నాయట. భీముడు ఎంత క్షోభపడి ఉంటాడో చూడండి, అప్పుడు ధర్మరాజు ఎంత క్షోభపడి ఉంటాడో చూడండి. ఇలా ఉన్న భీముడు, ఆ భీముని వదనం ఎలా ఉంది అంటే నితాంత దంత పీడన రట దాస్యరంగ వికట భ్రుకుటీ చటుల ప్రవృత్త నర్తన ఘటనా ప్రకార భయద స్ఫురణ పరిణద్ధమూర్తి అయి అని ఇలా ఉందిట. ఆయన ముఖం ఎర్రని వేదిక అయితే ఆయన కనుబొమ్మలు నర్తకి అని అనుకుంటేట, కనుబొమ్మలు పైకి కిందకి అంటే కోపంతో ఒళ్ళు ఊగిపోతూ ఉన్న సమయంలో ఎర్రని వేదిక మీద ఒక నర్తకి నాట్యం చేస్తే ఎలా ఉంటుందో ఇది తిక్కన నాటకీయత. మనకి ఎదురుగా ఇప్పుడు భీముడు కనిపించడం లేదా? చెమటలు పట్టిన భీముడు, ఊగిపోతూ ఉన్న భీముడు ముఖంలో కనుబొమ్మలు పైకి కిందకి కదులుతూ ఉంటే ఆ భీముడి యొక్క ముఖ చిత్రం మనకు కనిపిస్తుంది కదా, ఇది తిక్కన గారి నాటకీయత. అలా ఉంటే ధర్మరాజు చాలా శాంతంగా పైకి, ఆ సమయంలో ఏం చేస్తున్నాడు భీముడు, ఎక్కడ పక్కనే ఒక పెద్ద చెట్టు కనిపిస్తోంది, ఆ చెట్టు పీక్కుని వచ్చేసి విరాట మహారాజుని వేసేయాలి ముందు. ఎందుకంటే అక్కడ ఎవరు చెప్తే మాత్రమే ఆగే అవకాశం ఉంది, కీచకుడు విరాట మహారాజు చెప్తే మాత్రమే ఆగాలి. కానీ విరాట మహారాజు మౌనంగా ఉన్నాడు. అందువల్ల మొదట ఏమిటంటే తప్పు చేసిన వాడు కాదు, తప్పు చేస్తున్నప్పుడు దాన్ని ఆపగలిగి కూడా ఆపకుండా అలా ఎవరైతే ఉండిపోయారో విరాట మహారాజు మీద బోళ్ళంత కోపం వచ్చేసింది. ఆ చెట్టు పీకి ఇటో దెబ్బకి ఇటు విరాట మహారాజు, మొదటి దెబ్బ విరాటుడికే, మొదటిది విరాట మహారాజుకి, రెండోది కీచకుడికి వేసేద్దామని చెప్పి ఓ చెట్టును పట్టుకుని ఇలా ఊపేస్తున్నట్ట. ఊపుతూ ఉంటే ధర్మరాజు వలలుండెక్కడ సూచే ఉండెడ అసేవ్యక్ష్మాజముల్ పుట్టవే ఫలితంబై వరశాఖలొప్పగ అనల్ప ప్రీతి సంధించుచున్ విలసఛాయనుపాశ్రిత ప్రతతికిన్ విశ్రాంతి గావింపగా గల ఈ భూజము వంట కట్టియలకై ఖండింపగా నేటికిన్ అని భీముడు ఆపుతున్నాడు. గూఢోక్తి అలంకారం అన్నమాట. ఏమని ఆపుతున్నాడు? వలలా నీకు వంటకి చెరుకు ఏమైనా అవసరమైతే, వంట చెరుకు ఏమైనా అవసరమైతే, కట్టెలు ఏమైనా అవసరమైతే ఆ చెట్టు తప్ప నీకు ఇంకేం దొరకలేదా? అసేవ్యక్ష్మాజములు పుట్టవే, అంతకంటే హీనమైన చెట్టులు బోళ్ళున్నాయి. ఆ చెట్టు ఎలాంటిది? ఫలితంబై, మంచి ఫలాలనిస్తోంది. వరశాఖలొప్పగా, పెద్ద పెద్ద ఉత్కృష్టమైన శాఖలున్నాయి. అనల్ప ప్రీతి సంధించుచున్, ఎంతో ప్రేమగా తన దగ్గరకు వచ్చిన వారందరికీ కూడా నీడనిస్తోంది. ఇలాంటి చెట్టుని తీసేయడం అని అంటే నీకు అసేవ్యక్ష్మాజములు, పనికిరాని చెట్లేం కనిపించట్లేదా వంట చెరకు కోసం అని అడుగుతాడు. అంటే దాని అర్థం ఏమిటి అంటే విరాట మహారాజు మన పాలిట కల్పవృక్షము, నువ్వు అలాంటి విరాట మహారాజు మీదకి వెళ్తానంటున్నావు. ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నాం మనం, ఆ ఛాయలో ఉన్నాం, ఆ నీడలో ఉన్నాం. నువ్వు గనక దాన్ని కొట్టేస్తే ఇప్పుడు మనం నీడలేని వాళ్ళం అయిపోతాం, అజ్ఞాతవాసం అంతా భంగం అయిపోతుంది. అసేవ్యక్ష్మాజములు పుట్టవే, ఇంతకంటే హీనమైన చెట్లు కనిపించలేదా? ముందు మనకి 100 మంది కౌరవులు కనిపిస్తున్నారు, వాళ్ళని వేద్దాం కావాలంటే, దాన్ని మాత్రం ఆపు అని ధర్మరాజు అన్న ఈ మాటల చేత భీముడు ఆగాడు. అంటే ఎందుకు భీముడు ఈ మాటలు ధర్మరాజు చెప్పాడో భీముడికి మాత్రం అర్థమవుతాయి. మిగిలిన వారికి నిజంగా వంట చెట్టు కోసమే ఈయన ఊపేస్తున్నాడేమో అని అనుకుంటారు, కానీ భీముడికి అర్థమవుతుంది కాదు, ఆగాలి. ఎందుకు ఆగాలి అని అంటే అజ్ఞాతవాసం భంగం అవుతుందని కాదు, అన్నగారు చెప్పారని మాత్రమే. అజ్ఞాతవాసం భంగం అయితే మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసం చేస్తాం, కొత్త ఏమిటి 12 ఏళ్ళు అలవాటైపోయింది, ఏం పర్వాలేదు. రాజ్యమా ఎవరికి అక్కర్లేదు, పాండవుల్లో ఒక్కరికి రాజ్యం అక్కర్లా, రాజ్యకాంక్ష లేనే లేదు. ధర్మానికి కట్టుబడాలి అనే ఒకే ఒక్క నియమం తప్ప రాజ్యకాంక్ష లేని వాళ్ళం. కాబట్టి అవసరమైతే మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. అయినా సరే అన్నగారు చెప్పారు అన్న ఒక్క కారణం చేత భీముడు ఆగిపోయాడు. అదే భీముడికి అక్కడ శ్మశానము జమి చెట్టు గుర్తొచ్చుంటే వెళ్ళిపోయేవాడు, ఆయుధం తెచ్చేసేవాడు, వేసేసేవాడు. అందుకని ఈ ముందు చూపుతోనే ధర్మరాజు గారు ఎవరికీ కనిపించకూడదు, నాకు అర్జునుడికి తప్ప అని చెప్పారు. అలాంటి సమయంలో ఇలా జరుగుతూ ఉంటే ఆ క్షణంలో అప్పటికే కీచకుడు ఆ అదృశ్య శక్తి చేసినటువంటి ప్రభావం చేత శరీరం కాస్త బడలికగాను అలసటగాను అనిపిస్తుంది, బలం లేనట్లుగా అనిపిస్తే విరాట మహారాజు శాంతింపజేసి సముదాయించి కీచకుణ్ణి వెళ్ళమంటే విరాట మహారాజు చెప్పాడని కాదు, ఆయనకి శరీరం నిస్సత్తువుగా అనిపిస్తున్న కారణంగా కీచకుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కీచకుడు వెళ్ళిపోతాడు కానీ ధర్మరాజు అక్కడి నుంచి, ద్రౌపది అక్కడి నుంచి కదలదు. ద్రౌపది కదలకపోతూ ఉంటే ధర్మరాజు అంటాడు, కులసతి ఇలా సభా మధ్యంలో అంతసేపు నిల్చుని ఉండకూడదు, నీకు గంధర్వులు ఉన్నారన్నావు కదా,
పతులు 5 ఉన్నారన్నావు కదా, వాళ్ళు చూసుకుంటారులే, నువ్వు వెళ్ళని చెప్పాడు. అంటే మేము ఉన్నాం కదా అని చెప్పలేడు కదా, అందుకని భర్తలు ఉన్నారు కదా, 5 ఉన్నారని చెప్పుకున్నావుగా, ఆ 5 ఎవరో చూసుకుంటారులే, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే కూడా ధర్మరాజు మాటకి ద్రౌపది కదలలేదండి. అలాగే నించుంటే ధర్మరాజు మళ్ళీ అంటాడు, నువ్వేమన్నా నాట్యగత్తివా సభామధ్యంలో ఇంతసేపు ఉండడానికి అని అంటే ద్రౌపదికి ఒళ్ళు మండి, ఏం పర్వాలేదు, నా భర్త కూడా చాలా పెద్ద నటుడే, మరి నటుడి యొక్క భార్యని గనక కాస్తో కోస్తో నాకు కూడా ఆ నటన నాట్యము వచ్చాయి, కాబట్టి నాకు ఇక్కడ నిలబడడానికి నాకేమీ అనిపించడం లేదు, ఇబ్బంది ఏం లేదు. పైగా నా భర్త జోదరి కూడాను, ఒక జోదరి భార్యకి ఇంతకంటే గౌరవం ఏం లభిస్తుందిలే అని అక్కడి నుంచి వెళ్ళిపోయిందండి. ఇది ధర్మరాజు గుండెల్లో ఎంత లోతుగా దిగుంటుంది ఈ మాట. ఒక జోదరి భార్యకి ఇంతకంటే గౌరవం ఎక్కడ లభిస్తుంది అనే మాట ధర్మరాజు గుండెల్లో ఎంత లోతును గుచ్చుకుని ఉంటుంది. దాన్ని ఆ క్షణంలో కన్నుల్లో కనిపించకుండా, శరీరంలో ఎలాంటి మార్పు రాకుండా, ముఖంలో చిరునవ్వేమీ పోకుండా, లేదా ముఖం అలాగే ప్రశాంతంగా ఉంచుకోవడం ధర్మరాజుకి ఎంత కత్తి మీద సాము లాంటి పని. సరే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సరే రాత్రికి భీమసేనుడి దగ్గరికి వెళ్తుంది ద్రౌపది. ఎందుకంటే ఇలాంటి కష్టం వచ్చినప్పుడల్లా ఎవరుంటారు అని అంటే ద్రౌపది పక్కన ఎవరుంటారంటే భీమసేనుడే ఉంటాడు. భీమసేనుడి దగ్గరికి వెళ్తుంది. భీమసేనుడి దగ్గరికి వెళ్తే ఆయన పడుకుంటాడు. ఈవిడ అంటుంది కదా, నన్ను పరాభవించి సదనంబున కుంజని, నన్ను పరాభవించి, నన్ను ఎవరా నేను, 5 భర్తలున్న నేను, నన్ను పరాభవించి సదనంబున కుంజని కీచకుండు మున్నున్న తెరంగు తప్పక సుఖోచిత శయ్యను నిద్రసేయ, నీ కన్ను మొగుడ్చు నూరటకు కారణమయ్యది భీమసేన. ఇంకేం చూసుకోలే, భీమసేన. వీళ్ళకు గుప్తనామాలు ఉన్నాయిగా, పోనీ గుప్తనామంతో పిలవచ్చుగా. భీమసేన ఒళ్ళుమండింది. మరి అలాగే అక్కడ నన్ను పరాభవించి సదనంబున కుంజని, సదనం అంటే ఇల్లు, నన్ను పరాభవించిన వాడు అసలు ఇంటికి చేరడం అన్నది జరగచ్చా? నన్ను పరాభవించిన వాడు యమ సదనానికి చేరాలి కానీ నిజ సదనానికి ఎలా వెళ్తాడు? వాడు ఈ పాటికి చచ్చిపోయి ఉండాలి, నువ్వు చంపలేదు. నన్ను పరాభవించి సదనంబున కుంజని, పోని చంపలేదు, కానీ ఎలా ఉన్నాడు? మున్నున్న తెరంగు తప్పక, నిన్నెలా ఉన్నాడో ఈ రోజు కూడా అలాగే ఉన్నాడు. సుఖోచిత శయ్యను నిద్రసేయ, 5 పతులందే, గంధర్వులందే, వాళ్ళేమైనా నన్ను చంపేస్తారేమో అనే భయంతో అయినా ఉన్నాడా కీచకుడు? కనీసం లేడు. సుఖోచిత శయ్యను నిద్రసేయ, అసలు భయపడి చచ్చిపోవాల్సిన కీచకుడు సుఖంగా పడుకున్నాడు. కోపంతో రగిలిపోవాల్సిన నువ్వేమో సుఖంగా నిద్రపోతున్నావు. నిద్రపోకుండా ఉండాల్సిన నువ్వు నిద్రపోతున్నావు. సుఖంగా ఉండాల్సిన, ఏడుస్తూ ఉండవలసిన వాడు, చావవలసిన వాడు సుఖంగా ఉన్నాడు. కోపంగా ఉండాల్సిన వాడు, ఏడవలసిన వాడు ఏడవటన్నా. భీమసేన నీ అన్న పరాక్రమంబు వలదన్న ఒకో దయమాలి తక్కట. ఇదంతా ఏమిటి? మీ అన్నగారు వద్దు అని చెప్పిన ఆ ఒక్క మాటకేనా? నా మీద ఆ మాత్రం కూడా దయలేదా నీకు? అన్న వద్దు అని ఒక మాట అంటే నువ్వు అలా ఆగిపోతావా అని భీమసేన అని చెప్పి పేరు పెట్టి పాపం కోపంలో పిలిచింది. భీముడు, ఎందుకు ఈ సమయంలో ఇలా వచ్చావు, ఏం జరిగిందని అసలు అని ఇలా అడిగాడు. ఇలా అడిగితే నీకేమీ విషయం తెలీదా అని అంటే, సరే చెప్పు, నువ్వు చెప్తే నేను వింటాను పూర్తిగా. అంటే నా నోటితో చెప్తే వినాలి అనే కుతూహలం నీకుంటే నేను మళ్ళీ చెప్తాను విను అని జరిగినదంతా పోసగుచ్చినట్లు చెప్తూ, దుర్వారోద్యమ బాహు విక్రమర శాస్తోక ప్రతాప స్ఫురద్గర్వాంధ ప్రతివీర నిర్మధన విద్యాపారగుల్ మత్పతుల్ గీర్వాణాకృతులేవురిప్పుడు నిన్ను దోర్లీలన్ వెసంగిట్టి గంధర్వుల్ మానము ప్రాణమున్ గొనుట తథ్యం బెమ్మెయన్ కీచక అని చెప్పొచ్చా అక్కడ అని రెండోసారి చెప్తుంది ఈ పద్యం. తిక్కన గారు రెండోసారి ఈ పద్య ప్రయోగం చేస్తారు. ఇవే మాటలు కీచకుడితో చెప్తుంది. నేను కీచకుడికి ఇలా చెప్పొచ్చా, దీనికి సమాధానంగా ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు అని అంటే, అప్పుడు దానికి సమాధానంగా సరే నర్తనశాలకు రప్పించు, అక్కడ చేయవలసిన పనిని నేను చేస్తాను అని అంటే నర్తనశాలకు రప్పించడం. ఆ తర్వాత ద్రౌపది ధర్మరాజుని అక్కడ సభలో నిందించినందుకు గాను బాధపడుతుంది. ధర్మరాజుని ప్రశంసిస్తూ ఎవ్వని వాకిట ఇభమద పంకంబు, అది చాలా అద్భుతమైన పద్యం, పెద్ద పద్యం. కానీ ఇక్కడ మనకి శేషపద్యం, పెద్ద పద్యం అని ముందే చెప్పాను కాబట్టి సమయం చూస్తే వారు మహా అయితే ఇంకో 10 నిమిషాల తర్వాత మైకు తీసి పక్కన పెట్టేస్తారు కూడా. అందువలన ఏంటంటే అలా పక్కన పెట్టి మొత్తం తన భర్తలందరినీ కూడా ప్రశంసిస్తుంది. సరే నర్తనశాలకి ఒక పన్నాగం ద్వారా అక్కడికి రప్పిద్దాం కీచకుడు అనుకుంటారు. కీచకుడు వస్తాడు, కీచకుడిని చంపి వదిలిపెడతాడు.
ఆ చంపడం కూడా ఎలా చంపుతాడు అని అంటే మొండెంలోకి తల, మొండెంలోకి చేతులు, మొండెంలోకి కాళ్ళు వెళ్ళిపోతే ఒక గుండ్ర బంతిలాగా అవుతాడు. బయటకు వచ్చి చూసిన తర్వాత వచ్చి కీచకుడి యొక్క శవాన్ని చూసిన వారు తలేది, కాళ్ళేవి, చేతులేవి, ఏం లేవు, పోనీ తెగ్గొట్టేశారా ఎవరైనా, పక్కనేం పడిపోయలేవు అని అంటే అన్నీ మొండెంలోకి దూర్చేశాడట. అంటే కీచకుడిని చంపిన తర్వాత కూడా తన కోపం చల్లారలా, ఒక ముద్దలాగా చేసి పడేసట. ఆ ముద్దలాగా చేసి పడేసిన ఆ శవాన్ని చూసి జనులందరూ ఆశ్చర్యపోయారు అని అద్భుత రసాన్ని పోషించారు తిక్కన గారు. అక్కడ అద్భుత రసం అక్కడ జనులకు అలా కనిపించిందంటే ఒక చావు ఇలా కూడా ఉంటుందా అని అనిపించేలాగా కీచకుడు అంత హీనమైన స్థితిలో పడి ఉన్నాడు. సరే, దానికి వెంటనే ఉపకీచకులందరూ కూడా బయలుదేరి అదే కీచకుడి శవానికి విరాటుని యొక్క అనుమతి అంటే విరాటుడు ఏం మాట్లాడలేకపోతాడు, విరాటుని యొక్క అనుమతితో మేమంతా కూడా కీచకుని శవానికి ద్రౌపదిని కట్టేసి తగలబెట్టేద్దాం అనుకుంటున్నాను, నువ్వేమంటావు, నువ్వు అనుమతి ఇచ్చి తీరాల్సిందే అని అడిగితే విరాటుడికి మాత్రం గొప్ప నమ్మకం వచ్చింది. నేనేం చెయ్యకపోయినా ఆవిడ భర్తలు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారులే, ఏం పర్వాలేదు. ఇప్పుడు నేను కనుక వద్దు అని అన్నానంటే వీళ్ళంతా నన్ను కలిపి కట్టేస్తారు, కీచకుడికి ఎందుకు వచ్చిన గోల, ఆవిడ్ని కట్టేస్తామన్నా సరే ఏం పర్వాలేదు, వాళ్ళు 5గురు ఉన్నట్టు వచ్చి చూసుకుంటారు, ఆల్రెడీ చూసేశారు కదా ఒకళ్ళని, అందువల్ల పర్వాలేదులే అని అనుకుని మౌనంగా ఊరుకుంటాట విరాట మహారాజు. సరే, ఈవిని కీచకుని శవానికి కట్టేశారు. ద్రౌపది యొక్క మరొక అవమానం చూడండి, ఇంతకు మించిన అవమానం ఏమిటి, ఆవిడ గుండెల్లో ఎంత వేదన ఉంటుందండి. కీచకుని శవానికి కలిపి కట్టేసి తగలబెట్టేయడానికి సిద్ధంగా ఉన్నారు అందరూ. అప్పుడు ఈవిడ మళ్ళీ అంటుంది, ఆనత వైరి మహాద్భుత విక్రమ ఓ జయంత, ఆనత వైరి ఓ జయ మహాద్భుత విక్రమ ఓ జయంత, దుర్మాన విఘూర్ణ మానరిపు మర్దన ఓ విజయాభిధాన అని ఒక్కొక్కరిని పిలుస్తుంది. తేజో నిహత అహిత ప్రకట సూరగుణ ప్రభాసిత ఓ జయత్సేన అని జయత్సేనుణ్ణి పిలిచింది. విరోధి బాహుబల జృంభణ భంజన ఓ జయద్బల అని 5గురిని పిలిచిందండి. జయంత, విజయ, జయత్సేన, జయద్బల అని అందరినీ ఆ రహస్యనామాలతో, ఈ రహస్యనామాల వల్ల ఉపయోగం ఏమిటి అని మనకు అప్పుడు అనిపిస్తుంది. కానీ ద్రౌపది ఇలా పిలిచినప్పుడు మీరంతా ఉన్నారా లేరా అని పిలుస్తోందన్నమాట. అలా పిలుస్తూ ఉన్న సమయంలో కీచకుని యొక్క శవాన్ని అలాగే ఈమెను కలిపి కట్టేసిన తీసుకెళ్తూ ఉన్న ఉపకీచకులకి ఒక భయంకరమైన ఆకారం, ఓ పెద్ద చెట్టుని, ఈయనకి అన్ని చెట్లు శవాలే కనిపిస్తాయండి, ఎవరికి, ఆ భీముడికి ఓ పెద్ద చెట్టుని, చాలా పెద్ద మహావృక్షాన్ని పెకలించి వీళ్ళ మీదకి వస్తూ కనిపిస్తాడు. చాలా పెద్ద వృక్షము అని అవ్వడం చేత ఆ పెద్ద వృక్షం వెనకాల వస్తున్నది ఎవరు అన్నది ఎవరికి కనిపించదు. భీముడు లేదా అక్కడ ఉన్నది వలలుడు అనే విషయం ఎవరికి తెలిసే అవకాశం లేదు. చుట్టూ ఉన్న జనాలు మాత్రం ఏమనుకున్నారు అంటే, వచ్చేసారు రా గంధర్వులు పారిపండు హో అని మొత్తం చుట్టూ ఉన్న వాళ్ళంతా పరిగెత్తేశారు. అంటే చెప్పింది ఆవిడ, గంధర్వులు నా పతులు అని చెప్పింది కదా, చుట్టూ ఉన్న వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఇంకా మిగిలింది ఎవరు అంటే ఉపకీచకులు మిగిలారు. ఈ ఉపకీచకులు కీచకుడి శవాన్ని ధన్యమని వదిలేసి వాళ్ళు పరిగెత్తడం ప్రారంభించారు. వాళ్ళు పరిగెడుతున్నా సరే వాళ్ళ వెనకాలే పడి మొత్తం ఉపకీచకులు అందరినీ కూడా పట్టి చంపేశాడు. ఎవరికి కూడా చంపింది పలానా వాడు అని తెలియదు, ఎందుకంటే మహావృక్షం, ఆ వృక్షం వెనకాల ఉన్నాడు ఈయన, ఏం కనిపించదు ఎవరికి. పైగా చనిపోయే ముందు నిజంగా ఒకడు ఎవడైనా చూసి ఈయన వలలుడు అని గుర్తించినా వాడు చచ్చిపోయాడు, చెప్పడానికి వాడు బ్రతికిలేడు. కాబట్టి మొత్తం ఉపకీచకులందరూ కూడా అక్కడతో అయిపోయారు. ఇలా ఉపకీచకుల వధఘట్టం జరుగుతుంది. ఈ విషయం చారుల ద్వారా దుర్యోధనుడికి తెలుస్తుంది. అప్పటికే దుర్యోధనుడు చాలా మందిని పంపించుంటాడు, ఎలాగైనా సరే పాండవుల్ని గుర్తించండి అని పంపిస్తాడు. ఎక్కడ ఏమీ ఉపయోగం ఉండదు. ఈ విషయం మాత్రం చారులు ప్రత్యేకంగా వచ్చి చెప్తారు. ఎందుకు చెప్తారు అంటే, విరాట మహారాజుకి దుర్యోధనుడికి పడదు. శత్రువుకి ఇంత పెద్ద కష్టం వచ్చింది అన్న విషయం ఈయనకి చెప్తే ఈయన ఆనందిస్తాడు. పాండవులు దొరకలేదు అన్న విషయం చెప్తే ఎలా అయితే కోపం వస్తుందో, శత్రువుకి ఈ నష్టం జరిగింది అని చెప్తే దుర్యోధనుడికి కాస్త ఉపశమనం కలుగుతుంది. ఈ రకంగా అయినా మనం ఆనందాన్ని కలిగించిన వాళ్ళం అవుతామని ప్రత్యేకంగా ఈ విషయాన్ని తీసుకొచ్చి చెప్తే అప్పుడు ఆలోచిస్తాడు. కీచకుడు, భీముడు, బలరాముడు, శల్యుడు, ఈ 4 మల్ల యోధులు కూడా ఒకరి వల్ల ఒకరి ప్రాణాలు పోగొట్టుకోవాలి తప్ప ఈ 4గురిని చంపేవాళ్ళు ఇంకెవరు, వేరే వాళ్ళు ఎవరు లేరు. అందువలన ఇప్పుడు బలరాముడు ఎక్కడో వేరే చోట ఉన్నాడు,
శల్యుడు ఎక్కడో వేరే చోట ఉన్నాడు. మత్స్య దేశానికి వీరికి అసలు సంబంధం ఏమీ లేదు, వాళ్ళు ఎంతో దూరంలో ఉన్నారు. మిగిలింది ఎవరు? ఇంక ఇద్దరు, కీచకుడు, భీముడు. ఈ ఇద్దరే మిగిలారు. కీచకుడు చచ్చిపోయాడు అంటే ఎవరు చంపుంటారు? భీముడే చంపుంటాడు. ఎందుకు చంపుంటాడు? ఓ స్త్రీ కోసం. ఆ స్త్రీ ఎవరై ఉంటుంది? ఖచ్చితంగా ద్రౌపదే అయి ఉంటుంది అని అనుకుని మనం ఒక యుద్ధానికి ఇంకొక చిన్న ప్రణాళిక వేయాలి. మనం ముందు దక్షిణ గోగ్రహణం చేద్దాం. మత్స్య దేశం మీదకి దక్షిణం దిక్కుగా వెళ్ళి దక్షిణ గోగ్రహణం చేద్దాం. దక్షిణ గోగ్రహణం చేసే సమయంలో విరాట మహారాజు తన సైన్యం మొత్తంతో మనతో యుద్ధానికి వస్తాడు. ఈ సమయంలో మర్నాడు మనం ఉత్తర గోగ్రహణం చేద్దాం. ఉత్తర గోగ్రహణం చేసే సమయానికి మొత్తం సైన్యం అంతా అప్పటికే దక్షిణ గోగ్రహణానికి వెళ్ళడం కోసం అక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది కనుక సైన్యం అంతా ఇన్నాళ్ళు తమకు ఆశ్రయం ఇచ్చిన విరాట మహారాజుకి ఆపద వచ్చిన కారణంగా కృతజ్ఞతతో ఖచ్చితంగా మన వేషాలు బయటపడతాయేమో అనే ఆలోచనని విడిచిపెట్టి బయటపడినా పర్వాలేదు అని చెప్పి ఉత్తర గోగ్రహణానికి పాండవులు వచ్చి తీరుతారు. అప్పుడు మనం పాండవుల్ని పట్టుకుందాం అని ఒక పథకం ప్రకారం బహుళాష్టమి రోజు దక్షిణ గోగ్రహణం చేద్దాం, ఆ తర్వాత నవమి రోజు ఉత్తర గోగ్రహణం చేద్దాం అని అనుకుంటారు. బహుళాష్టమికి అనుకున్నట్లుగా దక్షిణం వైపు వెళ్తారు. విరాటుని యొక్క మొత్తం సైన్యం అంతా కూడా శతానీకుడు, మదిరాశ్వుడు, ఆయన యొక్క పెద్ద కొడుకు శంఖుడు, వీళ్ళంతా కూడా సహాయానికి వస్తారు. అలా వెళ్తూ ఉన్న క్రమంలో ఇక్కడ ధర్మరాజు యొక్క ప్రణాళిక చిన్నగా ఎక్కడ తప్పింది అంటే దుర్యోధనుని యొక్క ప్రణాళిక ఎక్కడ తప్పింది అంటే వాళ్ళ రాజుకు ఇబ్బంది అని అంటే మరునాడు వస్తారేమో అని అనుకున్నాడు, కానీ అదే రోజు వస్తారని ఊహించలా. పాండవులు ఏం చేశారు అంటే ఇక్కడ ధర్మరాజు ఏం చెప్పాడు, నాకేదో ఋషి వలన ఆయన యొక్క అనుమతితో ఆయన యొక్క ప్రసాదంగా నాకు శస్త్రాస్త్రాలు అబ్బాయి, కాబట్టి నేను కూడా యుద్ధానికి ఉపయోగపడతాను. వలలుడు ఉన్నాడు, మల్లయోధుడు, యుద్ధానికి ఉపయోగపడతాడు. దామగ్రంథి, తంత్రీపాలుడు ఉన్నారు, వారికి కూడా యుద్ధం అంటే చాలా మక్కువ, కాబట్టి వారికి కూడా విడిగా రథాలని సిద్ధం చేయించు, అందరం కలిసి మనం యుద్ధానికి వెళ్దాము అని చెప్పి దుర్యోధనుని యొక్క ప్రణాళిక తల్లకిందులయ్యింది. ఎక్కడ అంటే వారంతా ఉత్తర గోగ్రహణంలో ఉంటారేమో అని అనుకున్నాడు, కానీ దక్షిణ గోగ్రహణానికి అందరూ వచ్చారు, ఒక్క బృహన్నల తప్ప. సరే, ఆ యుద్ధం చాలా భీకరంగా జరుగుతుంది, హోరాహోరీగా జరుగుతుంది. చివరికి విరాట మహారాజు కూడా సుశర్మ చేతిలో బందీ అయిపోతాడు. సుశర్మ అధ్యక్షంలో నడుస్తుంది దక్షిణ గోగ్రహణం అంతా. బందీ అయిపోయిన సమయంలో ధర్మరాజు చెప్తాడు మిగిలిన వాళ్ళందరికీ కూడా ఎలా అయినా సరే మనం మన రాజుని కాపాడుకోవాలి అని భీముడికి చెప్పి ప్రత్యేకంగా చెప్తాడు, నువ్వు చెట్లు చేమలు దగ్గరికి వెళ్ళకు, కేవలం నీకు అందుబాటులో ఉన్న గద, కత్తి, విల్లు ఇలాంటివి ఉన్నాయి కదా, వీటితో మాత్రమే నువ్వు యుద్ధం చెయ్యాలి. నకుల సహదేవులు నీ పక్కన నీ చక్రానికి రక్షకులుగా, సంరక్షకులుగా, నీ రథ చక్రాలకు సంరక్షకులుగా ఒకవైపు నకులుడు, ఒకవైపు సహదేవుడు ఉంటారు. నువ్వు నేను చెప్పినట్లుగా కత్తి, విల్లు, గద ఇలాంటివి మాత్రమే ఉపయోగించి సహజమైన రీతిలో నువ్వు యుద్ధం చేసి విరాటుణ్ణి కాపాడు, అంతే తప్ప ప్రత్యేకంగా నువ్వు చెట్లు జోలికి వెళ్ళకు అని చెప్తాడు ధర్మరాజు. భీముడు ఒక్కసారి ఆయనకు అర్థమవుతుంది ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అనుకుని కొంచెం చిన్నబుచ్చుకుంటాడు. అయినా సరే అలాగే వెళ్తాడు. విరాట మహారాజుని మళ్ళీ తిరిగి విడిపిస్తారు. విడిపించిన తర్వాత విరాట మహారాజు అడుగుతాడు, ఏదైనా వరం ఇస్తాను కోరుకోవయ్యా అని అంటే, సుశర్మని విడిచిపెట్టేయండి, వాళ్ళని తిరిగి పొమ్మనండి, ఇక్కడ జరిగిన విజయ వార్త తొందరగా మన నగరానికి చేర్చండి, వాళ్ళు ఆ ఏర్పాట్లలో ఉంటారు, మనం వెళ్ళేసరికి మంచి స్వాగతం, మీకు మంచి స్వాగతం లభిస్తుందని అంటారు. సరే, వీళ్ళు ఇంకా ఇక్కడి నుంచి ప్రయాణం అవుతారు. తెల్లవారుతుంది. తెల్లవారేసరికి ఉత్తర గోగ్రహణం. ఏం చేయాలని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. ఏం చేయాలి? అప్పుడు ఉత్తర కుమారుడు ఒకడు ఉంటాడు, పెద్ద కొడుకు శంఖుడు వెళ్ళిపోయాడు. ఉత్తర కుమారుడు అంటాడు కదా, నాకు మంచి రథసారథి లేడు, కానీ నేను గనక యుద్ధ రంగంలో దిగి యుద్ధం చేయడం మొదలు పెడితే అర్జునుడే యుద్ధానికి వచ్చాడా అని అనిపించేంతగా నేను కౌరవసేనంతా కూడా నేను అల్లాడించగలను, ఏం పర్వాలేదు, కానీ నాకు మంచి రథసారథి మాత్రం లేడు అని అంటాడు ఉత్తర కుమారుడు. అప్పుడు ప్రక్కనే ఉన్న సైరంధ్రి ఓ నవ్వుకుని మనస్సులో బృహన్నలతో మాట్లాడుతుంది. ఏమని? రథసారథి లేడట, సారథిగా ఏమైనా ప్రయత్నం చేద్దామా అని. అర్జునుడు ఏం పర్వాలేదు, మనకి నిన్నటితోనే అజ్ఞాతవాస కాలం ముగిసిపోయింది, కాబట్టి నేను వెళ్తాను రథసారథిగా అని చెప్పనని అంటాడు. ఈ మాట ఉత్తరుడికి చెప్పి ఉత్తరుడి చేత ఒప్పించడానికి అదో పెద్ద ప్రహసనం. నేను ఈ బృహన్నలని, ఈ పేడివాడిని నేను రథసారథిగా తీసుకువెళ్ళడం ఏమిటి, నాకున్న గౌరవం ఏమైపోవాలి, నా వీరత్వం ఏమైపోవాలి, కౌరవుల ముందు నేను ఎంత అవమానింపబడతాను అని చాలా మాటలు మాట్లాడతాడు. అవన్నీ మనకి హాస్యాస్పదంగానే ఉంటాయి, చదివేవారికి హాస్యాస్పదంగానే ఉంటాయి. చివరికి మొత్తానికి సరే, ఇంకా కారణం ఏమి, మరొక ఉపాయం లేని కారణంగా నేను నిన్ను రథసారథిగా ఒప్పుకుంటున్నాను, తొందరగా తయారై వచ్చే వెళ్ళిపోదామని చెప్పి రథసారథిగా ఈయన్ని పెట్టుకుని తీసుకెళ్తాడు.
సరే వెళ్తారు. కౌరవసేన వస్తూ ఉంటే ఆ వస్తూ ఉండగా ఏనుగులు, అశ్వాలు, పదాతి దళము నడుస్తూ ఉన్నప్పుడు రేగుతుంది కదా దుమ్ము. ఆ రేగిన దుమ్మును చూసి ఈయన చేతుల్లోంచి శస్త్రాలన్నీ జారిపోతాయి. ఇంకా యుద్ధం లేదు, ఏమీ లేదు. ఇంకా అసలు దగ్గరకు కూడా వెళ్ళా. అక్కడ రేగిన దుమ్మును చూసి అయ్యా బాబోయ్, నేను భీష్ముడితో యుద్ధం చేయగలనా, నేను కర్ణుడితో యుద్ధం చేయగలనా, నేను ద్రోణుడితో యుద్ధం చేయగలనా, వాళ్ళకున్న శస్త్రవిద్య ఏమిటి, నాకున్న విలువిద్య ఏమిటి. వెంటనే నువ్వు ఎలాగైనా సరే రథాన్ని వెనక్కి తిప్పే అని మొదలు పెడతాడు. వెనక్కి తిప్పేమా అలా అంటావేమిటి, అక్కడ ఏం మాట్లాడావు నువ్వు, ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు, ఏం పర్వాలేదు, నేను చెప్పాను కదా ఒకప్పుడు అర్జునుడికి కూడా రథసారథిగా ఉన్నాను అనే విషయం నీకు అక్కడ చెప్పారు కదా, నేనున్నాను కదా, ధైర్యంగా ఉండు అంటే నీదేం పోయింది, వెనకాల వచ్చి కాపాడడానికి అక్కడ రాజ్యంలో ఎవరూ లేరు, అందరూ ఆడవాళ్లే మిగిలేరు, చచ్చిపోతే నేను కదా చచ్చిపోయేది, నీకేమిటి ఇబ్బంది, నేను ఇంకా ముందుకు రాలేను, నువ్వు వెళ్తే వెళ్ళు అని చెప్పి ఆయన రథం దిగి పరిగెట్టేస్తాడు. పరిగెడుతూ ఉంటే ఈ బృహన్నలు కూడా కిందకి దిగి ఆయన వెనకాలే పరిగెత్తి మళ్ళీ బలవంతంగా తీసుకొచ్చి రథంలో కూర్చోబెట్టి నేనున్నాను కదా, పోనీ రథసారథ్యం చెయ్యి, నేను యుద్ధాన్ని నడిపిస్తాను అని చెప్పి శమీ వృక్షం దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడున్న అస్త్రాల్లో ఒక్కొక్క అస్త్రాన్ని పరిచయం చేస్తాడు ఉత్తర కుమారుడికి. పరిచయం చేసి ఇది ధర్మరాజుది, ఇది భీముడిది, ఇది అర్జునుడిది, ఇది నకులుడిది, ఇది సహదేవుడిది అని చెప్తే ఉత్తర కుమారుడి మాటల్లో పాండవులు మాకు వరుసకి బంధువులు అవుతారు తెలుసా, నాకు వారి పట్ల ఎంత బెంగగా ఉందో, వారి అజ్ఞాతవాసం బాగా పూర్తవ్వాలని నేను కోరుకుంటున్నాను, నేను వారికి మేనల్లుడు వరసనవుతాను అని చెప్పి ఆదుర్దా పడుతూ ఉన్న సమయంలో బృహన్నలకి అంటే అర్జునునికి కాస్త జాలి వేసి మనవాడు కదా అని చెప్పి అప్పుడు తన నిజం చెప్తాడు. నేను అర్జునుణ్ణి, నేనే అర్జునుణ్ణి, మన రాజ్యంలోనే మారువేషాలలో మిగిలిన పాండవులు కూడా ఉన్నారు, మరి ద్రౌపది కూడా ఉంది. అవునా? అవును. నేను ఎలా నమ్మేది, నువ్వే అర్జునుడు అని ఎలా నమ్మేది అని అక్కడ నిరూపణ కోసం కూడా ప్రయత్నం చేస్తాడు. ఎలా నమ్మాలి నిన్ను అని అంటే దానికి కూడా ఉత్తర కుమారుడే చెప్తాడు. అర్జునుడికి 10 నామాలు ఉన్నాయి కదా, ఆ 10 నామాలు ఏమిటో చెప్పి ఆ 10 నామాలకి అర్థాలు చెప్పి ఎందుకు ఆ పేర్లు అర్జునుడికి వచ్చాయో చెప్పు, అప్పుడు నేను నమ్ముతాను నువ్వు నిజంగా అర్జునుడివే అని చెప్పానంటే ఆ 10 నామాలకి అర్థాలు అవి ఎందుకు అర్జునుడికి వచ్చాయి అనే విషయాన్ని అర్జునుడు పూర్తిగా విశదీకరిస్తాడు. నేను కూడా విశదీకరిద్దామని అనుకున్నాను, కానీ సమయం లేని కారణంగా నేను విశదీకరించకుండా దాన్ని అక్కడికి ఎడిట్ చేసి అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తున్నాను, అంతకుమించి ఇంకా. అలా తిరిగి మళ్ళీ అక్కడికి ఈ శమీ వృక్షం దగ్గరికి అర్జునుడు పరిగెడుతూ ఉన్న అర్జునుడిని చూసిన తర్వాతే ఇక్కడున్న ద్రోణుడికి అనుమానం కలుగుతుంది. అక్కడ ఉన్నవాడు నాకెందుకో అర్జునుడిలా కనిపిస్తున్నాడు, మరీ ఇంత వెర్రి కాకపోతే అజ్ఞాతవాసం చివరకొచ్చే సమయానికి ఇలా కౌరవ వీరులకి ఎదురుపడ్డానికి ఎంత సాహసం చేసేస్తున్నాడేమిటి వీడు అని నెమ్మదిగా భీష్ముల వారికి అర్థమయ్యేలాగా ఆయనకి మాత్రమే అర్థమయ్యేలాగా మాట్లాడితే భీష్మ పితామహులు అంటారు, నిన్నటితోనే అజ్ఞాతవాసం తీరిపోయింది అని అంటే అప్పుడు ద్రోణుడు చెప్తాడు, కుంతీసుత మధ్యముండు వస్తున్నాడు మన దగ్గరికి, సింగం బాకటితో అని పద్యం చదవనివరైనా, సింహం మంచి ఆకలి మీద ఉండి కొన్ని నెలల పాటు గుహలో ఉండిపోయి ఒకేసారి బయటకు వచ్చేసరికి ఏనుగుల గుంపు దాని ఎదురుగా కనిపిస్తే అది ఎంత ఉత్సాహంతో ఏనుగుల గుంపు మీద పడుతుందో అలా పడడానికి, కౌరవసేన మీద పడడానికి అదిగో కుంతీసుత మధ్యముండు వస్తున్నాడు మన దగ్గరికే వస్తున్నాడు. కుంతీసుత మధ్యముండు అంటే అక్కడ 5గురిని చూసుకోవాలి, 3గురిని మాత్రమే చూడకూడదు. 3గురిని చూస్తే భీముడే అవుతాడు, 5గురిని చూసినప్పుడు మాత్రమే అర్జునుడు అవుతాడు. కుంతీసుత మధ్యముండు వస్తున్నాడు అని చెప్పని అంటాడు. కర్ణుడు వస్తే మాత్రం ఏమైంది, ఒక్కడికి ఒక వీరుడు సరిపోడేమిటి, ఎంతమంది కావాలి ఒక వీరుడిని చంపడానికంటే ఆ ఒక వీరుడే దేవతలందరినీ ఎదిరించి ఖాండవనాన్ని దహించేలాగా చేశాడు. అలాగే ఆ ఒక వీరుడే యదు సైన్యాన్నంతా ఆపి సుభద్రని తీసుకొచ్చాడు. ఆ ఒక వీరుడే చిత్రసేనుణ్ణి చంపాడు. ఆ ఒక వీరుడే కాలకేయుల్ని చంపాడు. ఆ ఒక వీరుడే ఇంకా ఎన్నో కార్యాలు చేశాడు. మరి ఎవరు నిలువరించలేకపోయారు కదా, నువ్వు కూడా అంతే, ఏమీ చేయలేవు, 2 చేతులతో సముద్రాన్ని నీదేస్తాను అని అంటే ఎంత అమాయకంగా ఉంటుందో, అర్జునుడిని నేను ఆపేస్తాను అని నువ్వు పలికితే కూడా అంతే అమాయకంగా ఉంటుంది అని చెప్పి కర్ణుడు అంటారు. తర్వాత భీష్ముడు మరొక్కమారు వచ్చినవాడు ఫల్గునుడు అవశ్యము గెల్తు మనంగరాదు రాలచ్చికినై పెనంగిన బలంబులు 2ను గెల్వ నేర్చునే హెచ్చగు కుందగున్ తొడరుట ఎల్ల విదంబుల కోర్చుట అట్లుగాక ఇచ్చదలంచి ఇత్తరి పొందగు చేతయుంతగున్ అట్లుగాక ఇచ్చదలంచి ఇత్తరి ఎమ్మయి పొందగు చేతయుంతగున్ అని అంటాడు. వచ్చినవాడు ఫల్గునుడు మరొకసారి నిర్ధారణ చేస్తున్నాడు, వచ్చినవాడు ఖచ్చితంగా అర్జునుడే. కాబట్టి అవశ్యము గెలుతూ మనంగా రాదు, ఖచ్చితంగా మనం గెలుస్తాము అని అనుకోవడానికి లేదు.
ఈ మాటలో 2 అర్థాలు ఉన్నాయండి. ఖచ్చితంగా మనం గెలుస్తామని అనుకోవడానికి లేదు అంటే ఓడిపోవచ్చు కూడా అనే అర్థం అనిపిస్తోంది, కానీ ఖచ్చితంగా మనం గెలుస్తామని అనుకోకూడదు. అంటే ఖచ్చితంగా మనం అంతా ఓడిపోబోతున్నాము అంటే గెలుస్తాము గెలవము అనే సంశయాత్మకంగా చెప్పిన వాక్యం కాదు అది. అవశ్యము గెలుతుమనంగా రాదు, ఖచ్చితంగా మనం గెలుస్తాము అని అనుకోవడానికి లేదు అంటే ఓడిపోతున్నాం మనం. హెచ్చగు కుందగున్, ఎత్తుపల్లాలు ఉంటాయి. యుద్ధం అన్నప్పుడు రాలచ్చికై రాజ్యలక్ష్మి కోసం పోరితే 2 బలాలు పోరితే ఇద్దరికీ విజయం లభిస్తుందా? హెచ్చగు కుందగు, జయం కలుగుతుంది, అపజయం కలుగుతుంది. వచ్చినవాడు ఫల్గుణుడు గనక హెచ్చగు, వాళ్ళకి జయం కలుగుతుంది. ఇక్కడ ఉన్నది మనం గనక కుందగు, మనం ఓడిపోతాం. 2 పద్ధతులు, తొడరుట ఎల్ల విధంబుల కోర్చుట. తొడరుట అంటే ఎదిరించడం, ఎల్ల విధంబుల కోర్చుట అంటే జరిగిన ప్రతి నష్టాన్ని ఓర్చుకోవడమే. తొడరుట ఫల్గుణుడు వచ్చినవాడు చేస్తాడు, ఎల్ల విధంబుల కోర్చుట మనం చెయ్యాలి. వాడు ఎంతమందిని చంపేసినా సరే మనం చూస్తూ కూర్చోవడం ఓర్చుకోవడమే తప్ప ఇంకో పని లేదు. హెచ్చగు కుందగున్ తొడరుట ఎల్ల విధంబుల కోర్చుట. ఇప్పటికి కూడా మన చేతిలో ఒక పని ఉంది, ఏమిటంటే ఎత్తరి ఇమ్మెయిన్ పొందగు చేతయున్ తగుని. ఇప్పటికైనా సంధి చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది, సంధి కోసం ప్రయత్నిద్దామని భీష్ముడు అంటాడు. తర్వాత ఎవరు తన మాటలను ఒప్పుకోరు. ఈలోపు అక్కడి నుంచి ఆయుధాలు తెచ్చుకుని అర్జునుడు అలాగే ఉత్తర కుమారుడు యొక్క రథసారథ్యంలో వస్తారు. రథసారథిగా వస్తూనే అక్కడ ఉన్నటువంటి కౌరవ సేనంతా చూపిస్తూ, అదిగో ఆ ధ్వజం కలిగిన వాళ్ళు ద్రోణుడు, ఈ ధ్వజం కలిగిన వాడు ద్రోణసుతుడు. కాంచనమయ వేదిక కనత్కేతనోజ్వల, శేషపద్యం చదవనివారు ఆయన కాబట్టి చదవట్లేదు. ఆయన చదవనివారని కాదు, అంటే సభ నియమం కొంచెం దాటిపోతుందని అంతే, అంతకుమించి కాదు. వారు కూడా చాలా ఆసక్తిగా వింటున్నారు. ఆపేయమని చెప్పడం వారి ఉద్దేశం కాదు, సమయం దాటిపోతుందని, అంతకుమించి ఏమి కాదు. అలా ఈ కేతనం కలిగిన వారు పలానా వారు, ఈ కేతనం కలిగిన వారు పలానా వారు అని చెప్పి వారి వారి ధ్వజములను బట్టి ఈయన ద్రోణుడు, ఈయన ద్రోణసుతుడు, ఈయన కృపుడు, ఈయన కర్ణుడు, ఈయన దుర్యోధనుడు, ఈయన భీష్ముడు అని చెప్తూ ద్రోణుడి దగ్గరికి మనం వెళ్ళొద్దు, ఆయన మన దగ్గరికి వస్తే ఆలోచిద్దాం. గురువు కదా, మనం వెళ్ళకూడదు ముందు. అలాగే ద్రోణసుతుడు, అశ్వత్థామ, అలాగే కృపుడు, వీళ్ళిద్దరూ మన దగ్గరికి వచ్చినా మనం వేరే దారిలో వెళ్ళిపోదాం, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. ఎందుకంటే వాళ్ళు గౌరవనీయులు. ఎందుకని? ద్రోణసుతుడు ఆయన అశ్వత్థామ. ఇంకొక ఆయన కృపుడు, నాకు చిన్నప్పుడు శస్త్రాస్త్రాలు నేర్పిన ఆయన, గురువు గారు, పైగా మా నాన్నగారికి స్నేహితుడు. కాబట్టి వారు మన లక్ష్యం కాదు. ఇక రాధాత్మజుండు అంటే కర్ణుడికి నేను ఎదురుపడినా, నేను కర్ణుడికి ఎదురుపడినా అసలు ఆపలేరు ఎవరు, యుద్ధం జరుగుతుంది, పర్వాలేదు. తర్వాత దుర్యోధనుడు ఎదురుపడితే పండగే, ఖచ్చితంగా దుర్యోధనుడిని చంపేయచ్చు. ఇంకా మిగిలింది భీష్మసుతుడు. బాగా గుర్తుపెట్టుకో, భీష్ముడు దరిదాపుల్లో కూడా రథాన్ని పోనివ్వకు. ఎందుకంటే మనం ఆయన దగ్గరికి వెళ్ళాము అంటే అసలు దుర్యోధనుడికి దగ్గరలో కూడా మనల్ని వెళ్ళలేవుడు. కాబట్టి ద్రోణుడు మన దగ్గరికి వస్తే ఆలోచిద్దాం, కానీ భీష్ముడి దగ్గరికి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వెళ్ళకూడదు అని చెప్పి, కాబట్టి ఈ కేతనాలను బట్టి గుర్తుపెట్టుకో, నేను తర్వాత రథాన్ని ఎక్కడికి వెళ్ళాలి అని అంటే అక్కడికి నువ్వు తీసుకువెళ్ళాలి అని చెప్తారు. వస్తూనే అందరికీ కూడా పాద నమస్కారంగా ఒక బాణద్వయాన్ని, అలాగే చెవులకి, ద్రోణుడికి భీష్ముడికి చెవుల దగ్గర అంటే చెవులకి తగిలేలా కానీ కాదు, కర్ణములకు తగిలేలా కాదు, కర్ణముల దగ్గర నుంచి వెళ్ళేలాగా బాణాలని వేస్తారు. అంటే పాదాల దగ్గర పడిన బాణాలేమో నమస్కార బాణాలని, కర్ణముల దగ్గర నుంచి వెళ్ళిన బాణాలు కుశల ప్రశ్నలను అడుగుతున్నారు. బాగున్నారా? నేను బాగున్నానని చెప్పడం కోసం, కుశల ప్రశ్నలు అడగడం కోసం వేసిన బాణాలని దానికి చెప్తారు. అలా ద్రోణుడు కూడా ఆనందిస్తాడు. ద్రోణుడి దగ్గరికి, యుద్ధం దగ్గరికి వచ్చేసరికి నా మీద కొంచెం దయ చూపించండి అని కూడా అడుగుతాడు అర్జునుడు ఏమిటి దయ చూపించడం ఏమిటి అని అలా అడగడం ఏమిటి అని అంటే, దేనికి దయ చూపించాలంటే, దయచేసి గురువర్యం మొదటి బాణం మీరు వేయండి, నేను గురువు మీద బాణాన్ని ప్రయోగించాను అనే అపకీర్తి నా మీద వద్దు, అందువలన మొదటి బాణం మీరు నా మీద ప్రయోగించి నా మీద దయ చూపించండి, నేను అప్పుడు యుద్ధానికి వస్తానని చెప్పి ద్రోణుడి మీద యుద్ధానికి వెళ్తాడు. అశ్వత్థామ, కర్ణుడు, భీష్ముడితో సహా భీష్ముడు కూడా సొమ్మసిల్లి పడిపోతాడు. అక్కడి నుంచి రథసారథి భీష్ముడి రథాన్ని తీసుకెళ్ళిపోతాడు. ఆ తరువాత సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. సమ్మోహనాస్త్రం మొత్తం కౌరవసేన అంతా పడుకుంటే అప్పుడు ఉత్తర కుమారుడు యుద్ధానికి బయలుదేరేటప్పుడు అక్కడ ఉత్తర చెప్తుంది, బొమ్మ పొత్తికలకి నాకు వాళ్ళ తలపాగాలు కావాలి అని అడిగితే ఇప్పుడు అర్జునుడు చెప్తాడు, నువ్వు వెళ్ళు, వాళ్ళంతా సమ్మోహనాస్త్రం లేవరు కాబట్టి వాళ్ళందరి తలపాగాలు తీసుకొచ్చేయి, తలలు తీసుకెళ్లే సామర్థ్యం మనకున్న తలపాగాలే తీసుకెళ్దాం, అక్కడ అడిగారు కదా, ఉత్తర అడిగింది కదా, వెళ్ళి తలపాగాలు తీసుకురా, అదిగో పలానా పచ్చటి తలపాగా కర్ణుడిది, పలానా నల్లని తలపాగా దుర్యోధనుడిది, అశ్వత్థామది, పలానా తెల్లటిది కృపుడిది, ద్రోణుడిది, ఈ తలపాగాలు తెచ్చేసుకో. పక్కనే భీష్ముడు పడుకుని ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తామేమో వెళ్ళకు, ఆయనకి అస్త్రానికి విరుగుడు కూడా తెలుసు, ఆయన మేలుకునే ఉంటాడు, నువ్వు తల మీద చేసావంటే నీ తల తెగిపోతుంది, కాబట్టి ఆయనకి అస్త్రానికి విరుగుడు కూడా తెలుసు, కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళకు అని ఆ తలపాగాలను కూడా తెప్పించుకుంటాడు.
తిరిగి సమ్మోహనాస్త్రం నుంచి అందరూ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ దుర్యోధనుడు లేచి యుద్ధానికి పూనుకుందాము అని అనుకుంటే భీష్ముడు బుద్ధి ఉందా లేదా? సమ్మోహనాస్త్రం వేసి తలలు తీసేయగలిగే సమయంలో తలపాగాలు మాత్రమే తీసాడు అర్జునుడు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మళ్ళీ వెనక్కి వెళ్దాం మనం పదండి అని చెప్పి మొత్తం సేన అంతా కూడా వెనక్కి మళ్లింపజేస్తుంది. అలా ఉత్తర గోగ్రహణం కూడా పూర్తవుతుంది. విజయంతో వెనక్కి వస్తారు. ఇక్కడికి వెనక్కి వచ్చేసరికి ఇక్కడ విరాట మహారాజు కొలువులో ఇక్కడ విజయం వచ్చింది అనే మాట కూడా తెలుస్తుంది. ఆహా, నా కొడుకు ఎంతటివాడు అంతటివాడు ఇంతటివాడని ఆయన మాట్లాడుతూ ఉంటే ధర్మరాజు అంటాడు, బృహన్నల రథసారథ్యం కదా, ఖచ్చితంగా గెలుస్తాడులేండి. అంటే వీరుడైన నా కొడుకు ఇంత పని చేస్తే నువ్వు ఒక పేడివాడి రథసారథ్యం వల్ల నా కొడుకు గెలిచాడని చెప్తావా అని చెప్పి విరాట మహారాజుకి కోపం వచ్చి చేతిలో ఉన్న పాచికలతో ధర్మరాజు మీద విసిరేస్తాడట. ఆ విసిరేసిన సమయంలో ధర్మరాజుకి తలకి గాయమయ్యింది. ఆ గాయం నుంచి రక్తపు చుక్కలు పడుతూ ఉంటే ద్రౌపది పరుగున వచ్చి చెంగు పట్టి ఆ రక్తపు చుక్కలు కింద పడకుండా ఆపుతుంది. విరాట మహారాజు అనుమానంతో ఏమిటి పని చేస్తున్నామంటే, ధర్మజ్ఞులు అలాగే ధర్మాన్ని పాటించే వాళ్ళ యొక్క రక్తపు బిందువులు ఎన్ని చుక్కలు నేల మీద పడితే అన్ని సంవత్సరములు వర్షాలు పడవు, కాబట్టి దేశం సుభిక్షంగా ఉండాలని నేను ఈ పని చేశాను అని అంటుంది. తీరా వచ్చిన తర్వాత విరాట మహారాజు యొక్క కొడుకు ఉత్తర కుమారుడు చెప్తాడు, ఈ రోజు బృహన్నల లేకపోతే నా పని అయిపోయిందే అని వాడిని చెప్తాడు. తర్వాత నెమ్మదిగా ఒక్కొక్కరు పాండవులు పలానా వాళ్ళు అని తర్వాత రోజు సభలో తెలుస్తుంది. విరాట మహారాజు చాలా ఆనందిస్తాడు. ఆనందించి తన కూతురుని ఉత్తరని అర్జునునికి ఇచ్చి పెళ్లి చేయాలి అని అనుకుంటాడు. అర్జునుడు, నాకు శిష్యురాలు తను, కాబట్టి తను నాకు కూతురుతో సమానం అవుతుంది, నేను వివాహం చేసుకోవడం తగదు, కాబట్టి అభిమన్యుడికి ఇచ్చి వివాహం చేద్దాము అని చెప్పి ఉత్తర అభిమన్యుల యొక్క వివాహం నిశ్చయం అవ్వడం, ఆ వివాహం జరగడం. అలాగే అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత శ్రీకృష్ణుడు బలదేవాదులు వచ్చి పాండవుల్ని చూసి ఆనందపడ్డం. అలా ఈ ఘట్టంతో విరాట పర్వం ముగుస్తుందన్నమాట. మనం ఆలోచిస్తే భారతంలో ఒకసారి మహాభారతంలో అందరూ ప్రశాంతంగా హాయిగా ఏమైనా నవ్వుకున్నారు అని అంటే ఉత్తరాభిమన్యుల వివాహంలోనే నవ్వుకున్నారు. ఇంకా తర్వాత నుంచి అన్ని ఏడుపులే, అన్నీ చావులే, అన్నీ యుద్ధాలే. కాబట్టి ఇంకా తర్వాత వేరే రసం కరుణ రసమే తప్ప మొహం మీద నవ్వు వచ్చే ఘట్టాలు ఏమైనా జరిగాయి అంటే అది ఉత్తర అభిమన్యుల ఘట్టంతో ఇంచుమించుగా మళ్ళీ తిరిగి వారికి రాజ్యలక్ష్మి రావడం ఇదంతా ఆనందదాయకమైన, అది చాలా పెద్ద ప్రహసనం కనుక అక్కడ జరిగిన శుభకార్యంగా మనం భావించవచ్చు. కానీ దురదృష్టవశాత్తు జరిగిన యుద్ధంలో మొదటిగా చనిపోయింది ఎవరు అని అంటే విరాట మహారాజు యొక్క కొడుకైన ఉత్తర కుమారుడే పాండవుల యొక్క సైన్యంలో మొదటిగా ప్రాణాలను కోల్పోయిన వాడు అవుతాడనమాట. అది తర్వాత జరిగే ఘట్టాల్లో మనకు కనిపిస్తుంది. ఇలా హృదయాహ్లాది చతుర్థము ఊర్జిత కథోపేతంబు నానా రసాభ్యుదయోల్లాసి అయిన విరాట పర్వాన్ని వారి కళ్యాణంతో ఉత్తర అభిమన్యుల యొక్క కళ్యాణంతో మనం ముగించుకుంటూ ఆ తర్వాత వారు సందేశాన్ని పంపించడం, రాయబారం కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అలా ఈ విరాట పర్వం అనే ఈ భాగాన్ని నాకు ఇచ్చిన సమయాన్ని అతిక్రమించి కనీసం ఒక 10 నిమిషాల పైన అతిక్రమించి నేను దాన్ని పూరించాలి అనే ఒకే ఆలోచన, సమయ నియమభంగం చేయాలి అనే ఆలోచన కాదు, ప్రారంభించిన అంశాన్ని పూర్తి చేయాలి అనే ఆలోచనతో మాత్రమే ఇంకొక 10 నిమిషాలు నేను తీసుకున్నాను. అన్యథా భావించవద్దని సభంతటికి కూడా మనవి చేస్తూ, నాకు తెలిసిన కొన్ని విషయాల్ని మీతో పంచుకునే మంచి వేదికను అందించిన వేద విజ్ఞాన సభ వారికి ప్రత్యేకంగా నమస్సులను తెలియజేస్తూ, అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టుగా చాలా ఆదరంతో ఇక్కడ కూర్చుని విన్నందుకు వారు నన్ను పరిచయం చేస్తూ అన్నారు. అపర్ణ గారంటే ఉండే గౌరవంతో వచ్చారు, నా అపర్ణ గారంటే ఉండే అభిమానంతో పుత్రికా వాత్సల్యంతో వచ్చి కూర్చున్నారనే విషయం నాకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఆ అభిమానము మీ ఆశీస్సులు ఎప్పుడూ నాకు ఉండాలి అని కోరుకుంటూ, ఈ మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు రసజ్ఞులైన వారు ఇప్పటి వరకు విని ఆనందించినందుకు మీరు ఆనందించడం అది నాకు ఆశీస్సులుగా భావిస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. వారు 17వ ఏట తొలి అవధానం చేశారని చెప్పారు. వారికి ఉన్నటువంటి 2 దశాబ్దాలకు పైగా ఉన్నటువంటి అనుభవంతో వారి ఎంత అద్భుతమైనటువంటి వాంగ్ నైపుణ్యం, ఎంత వాక్చాతుర్యం, ఎంత ధారణ. ఆయన ఎవరికో ధారణ బ్రహ్మరాక్షసుడు అని బిరుదుందట, వీరికి బ్రహ్మరాక్షసుడు లాంటిది కాదు, కానీ ధారణ దేవత అని మనం బిరుదించుకోవచ్చు. సో వారు ఎన్ని విషయాలు ఒక కాగితం పెట్టుకోకుండా ఎన్నిసార్లు సాధన చేసి ఎన్నిసార్లు అభ్యాసం చేసుంటే ఇంత అనర్గళంగా వారు
ఎన్నో సంవత్సరాలు నేర్చుకున్న దాన్ని మనకు ఈ గంట 10 నిమిషాల్లో చెప్పగలుగుతారు. అమ్మ, మా అందరి తరఫున మీకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు మా కర్తాల ధ్వనులతో తెలియజేసుకుంటున్నాం. మీరు ప్రతి సంవత్సరానికి ఒకసారైనా మాకేదో ఒక మంచి విషయంతో వచ్చి ప్రసంగించాలని మేము కోరుకుంటున్నాం. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.